హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు జగదీష్. నేను స్టూడెంట్గా ఉన్నాను. విజయరామ్ సారి ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణలో ఉన్నాము. మహాభారతం నాకు చాలా ఇష్టం. కృష్ణ చైతన్య గారు చెప్పే మహాభారతం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ఈరోజు ప్రత్యక్షంగా వినడానికి స్టూడియోకి వచ్చాము. చివరి ఎపిసోడ్లో కృష్ణ చైతన్య గారు కృష్ణ ద్వైపాయన వ్యాస జననం గురించి చక్కగా వివరించారు. సినిమాలో చూపించే విధంగా మహాభారతం గంగా ఒడ్డున శాంతనుడు సత్యవతి కలిసినప్పుడు మొదలవుతుంది. కానీ అసలు మహాభారతం ఉపరిచర వస్తు నుండి మొదలవుతుందని కేసీ గారు చెప్పారు. వేదవ్యాస జననం తర్వాత ఏం జరిగిందో కేసీ గారి మాటల్లో తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వయం నారాయణుడే వేదవ్యాసుడిగా జన్మించారు. వ్యాస జననం తర్వాత ఏం జరిగిందో మాకు వివరించండి. ప్రీణయామో వాసుదేవం. 28వ మహాయుగంలో వచ్చే వ్యాసుడు మాత్రమే, కృష్ణద్వైపాయన వ్యాసుడు మాత్రమే స్వయం నారాయణుడు. మిగతా మహాయుగాలలో వచ్చే వ్యాసులు అప్పుడప్పుడు జీవులు కావచ్చు, అప్పుడప్పుడు నారాయణుడి యొక్క అంశావతారములు, శక్తి ఆవేశ అవతారములు కావచ్చు. అలాగనే 29 అంటే దీని తర్వాత వచ్చే మహాయుగంలో ఆ అశ్వత్థామే వ్యాసుడుగా వస్తాడు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అలాంటిది ఈ వేదవ్యాసుడు భూమి మీద వచ్చిన పిమ్మట ఇక ఇమీడియట్లీ అంటే ఒక రకంగా నారాయణుడే ఒక గురువు రూపాన వేదవ్యాసుడుగా సత్యవతి గర్భాన జన్మించి బదరీకాశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత సమస్త దేవగణాలన్నీ కూడా భూమి మీదకు రావాలి. ఈ భూమి మీదకు సమస్త గణాలు రావాలి అంటే వారందరూ కూడా ఇంద్రుడు చెప్పినట్టుగా వింటూ ఇంద్రుడు చేసిన ఒక పెద్ద స్కెచ్లో వాళ్ళందరూ కూడా భాగం కావాలి. అంటే దేవతలందరికీ చక్రవర్తి ఇంద్రుడే కదా. సో ఇప్పుడు ఇంద్రుడి ఆదేశానుసారం వాళ్ళందరూ మేము మామా అంశాలలో కిందకి వస్తాం అని వారందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చేశారు. వీళ్ళందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ బ్రహ్మ సభ నడుస్తుంది పైన. ఆ బ్రహ్మసభలో సమస్త దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నర కింపురుషాది సమస్త సాత్వికమైన మహారుషులు, తపోలోకంలో ఉన్న తపోరుషులు అందరూ కలిసి బ్రహ్మ కొలువులోకి వచ్చేశారు. ఎందుకంటే బ్రహ్మకి నారాయణుడు చెప్పాడు, నేను కింద అవతరించబోతున్నాను అని. ఇప్పుడు అది వేదవ్యాసుడుగా అవతరించడం ఆల్రెడీ జరిగిపోయింది భూలోకంలో. నెక్స్ట్ వచ్చే అవతారమే కృష్ణావతారం. సో కృష్ణావతారం ఏ క్షణంలో అయినా భూమి మీద ఆవిర్భావం జరిగే అవకాశం ఉంది. సో అందుకని సమస్త దేవతలు కూడా ఇక భూమండలం మీదకి వచ్చేయటానికి నిర్ణయించుకున్నారు. అందుకనే ఇంద్రుడు ఆ ఉపరిచర వసువుని ఒక ప్రణాళికగా వాడి మొత్తం భూమి మీద చిత్ర విచిత్రమైన పరిస్థితులను కల్పించటం జరిగింది. ఉపరిచర వసువు కూడా ఎంతగానో భూమండలాన్ని ఏలసాగాడు. ఆయన కూడా ఎందరో అసురులు రాజులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఆయన కాళ్ల కింద తొక్కుతూ ఆయన కూడా భూమి మీద ధర్మం స్థాపించసాగాడు. ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు భూమి మీద నెలకొన్నాయి. అందులోనూ సాక్షాత్తు నారాయణుడే భూమి మీద జన్మించడం జరిగింది. ఈ బ్రహ్మ కొలువులో వేదములన్నీ కూడా ఒక రూపాన్ని దాల్చి బ్రహ్మను స్తుతిస్తూ ఉంటాయి. బ్రహ్మ సభ అనేది ఈ చతుర్దశ భువమండలాల్లో అత్యంత ఉన్నతోత్తమమైన ఒక సభ. అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. మన పార్లమెంట్ ఎలాగో అలాగా అన్నిటికంటే టాప్ నాచ్ దేశమైన అమెరికన్ పార్లమెంట్ ఎలాగో అలాగా అంతకంటే పెద్ద పార్లమెంట్ ఏమన్నా ఉంటే అది ఇంద్రుడి యొక్క సభ, ఆయన అసెంబ్లీ. అలా అన్నిటికంటే ఉన్నతోత్తమమైన సభ ఏమిటంటే ఆ బ్రహ్మసభ. ఆ బ్రహ్మసభ నడుపుతుంటే అక్కడ నారద, తంబుర, పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే సృష్టి రచించేది, సృష్టిని మొత్తం నడిపించేది ఒక రకంగా బ్రహ్మదేవుడే కదా. అంటే ఈ చతుర్దశ భూమండలాన్ని నడిపించేది ఆయనే కదా. ఇప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ వాళ్ళు చేతులు పైకెత్తి మేము ఈ అంశాలలో రాబోతున్నాము అని చెప్పి వాళ్ళని పరిచయం చేసుకోగసాగారు. ఎవరితో అంటే బ్రహ్మతో. ఇప్పుడు అక్కడికి అందరికంటే ముందు యమధర్మరాజు లేచి, నేను నా అంశతో భూమి మీద యుధిష్ఠిరుడు ధర్మరాజులాగా నేను రావాలనుకుంటున్నాను. నేను కేవలం సత్యం, అందులోనూ
కర్తవ్యం ఈ 2 బాధ్యతలను చేపట్టి నా వంతు స్వామివారికి చేసే కైంకర్యంగా, నా వంతు శ్రీకృష్ణ పరమాత్మకు చేసే కైంకర్యంగా నేను రాబోతున్నాను అని ఆయన అనౌన్స్ చేశాడు. అటు పిమ్మట ఇమ్మీడియేట్‌లీ భీమసేనుడు అంటే వాయువు లేచి నేను భీమసేనుడుగా భూమి మీదకు అవతరించబోతున్నాను అని చెప్పాడు. దాని తర్వాత ఇంద్రుడే స్వయంగా లేచి అర్జునుడుగా నేను భూమి మీదకి రాబోతున్నాను. నా యందు ఆది ఋషులైన నరనారాయణులలో నరుడు అంశ కూడా నా యందు ఉండబోతుంది. నేను కూడా భగవంతుడు చేసే ఈ భూభారహరణం అనే ఒక గొప్ప కార్యానికి ఒక సమిధనవ్వబోతున్నాను అని చెప్పి అర్జునుడు చెప్పాడు. అటు పిమ్మట అశ్వినీ దేవతలు వాళ్ళందరూ కూడా దేవతలకే ఒక రకంగా ఫిజిషియన్స్ అంటే ఒక రకంగా డాక్టర్స్. వాళ్ళిద్దరూ లేచి అంటే ఇద్దరు ట్విన్స్ అనమాట. అశ్వినీ కుమారులు అనేవాళ్ళు ట్విన్స్ ఇద్దరూ లేచి మేము కింద నకుల సహదేవులుగా రాబోతున్నాం. సో ఫస్ట్ పంచపాండవులు పూర్తిగా ఈ దేవతా స్వరూపాలతో భూమి మీద అవతరించబోతున్నారనే సంగతి వాళ్ళందరూ బ్రహ్మదేవుడికి చెప్తున్నారు. వాళ్ళ అంశంలో వాళ్ళు ఎలా వస్తున్నారు అని. అటు పిమ్మట ఆ స్వర్గలక్ష్మి లేచి నేను ఈ మొత్తం దైత్యులందరినీ సంహరించటానికి వీళ్ళందరి భార్యల యొక్క అంశ ప్లస్ స్వర్గంలో ఉండే స్వర్గలక్ష్మి అంశ, అదే కాకుండా బుద్ధి బుద్ధే అంటే మనిషికి ఉండే ఒక బుద్ధి ఇంటెలిజెన్సే ఒక స్త్రీ ఆకారం దాలిస్తే అలాగా పలు అంశాలలో నేను కిందకు రాబోతున్నాను. నన్నే ద్రౌపది అని పిలుస్తారు. నేను అయోనిజగా రాబోతున్నానంటే ఒక పురుషుడు స్త్రీ కలయికతో పుట్టే మాంసపిండముల లాగా నా జన్మ ఉండదు. నేను యాజ్ఞశీలి అంటే యజ్ఞము నుంచి రాబోతున్నాను అనే సంగతి ద్రౌపది చెప్పడంతో అక్కడ ఉన్న దేవతలందరూ కూడా హర్షధ్వానాలతో కేరింతలు కొడుతూ వాళ్ళు ఒక డ్రమ్సు అవన్నీ మోగించసాగారు. అంటే అందరూ కూడా శ్రీమన్నారాయణుడికి సేవ చెయ్యాలి కాబట్టి మొట్టమొదట ప్రథమ కక్షలో ఉన్న దేవతలందరూ వారు ఏ నామకరణములతో భూమి మీద అవతరించబోతున్నారో చెప్పారు. అటు పిమ్మట ఆ సభకి ఆదిశేషుడు వచ్చాడు. ఆ శ్రీమన్నారాయణుడు కూడా భూమి మీదకు వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆయన చెప్పాడు బ్రహ్మదేవుడికి, నేను బలరాముడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తికి నేను పెద్దన్నగా నేను భూమి మీదకి రాబోతున్నాను అనే సంగతిని ఆదిశేషుడు చెప్పాడు. ఆదిశేషువుకి భూమాతకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకనే ఆదిశేషుడు తన చేతిలో ఎప్పుడు కూడా హలాన్ని పెట్టుకొని తిరుగుతాడు. ఎందుకంటే నాగలి లేనిది భూమిలో బీజ అంకురార్పణ అనేది జరగదనమాట. కాబట్టి అందుకు బలరాముడి చేతిలో నాగలి. అదే కాకుండా ఆ భూమిని తాత్వికంగా సపోర్ట్ చేసేది కూడా ఎవరంటే ఆదిశేషుడే. భూభారమంతా ఆదిశేషుడు తన పడగల మీద మోస్తుంటాడు. అలాంటిది భూమి కృంగినప్పుడు ఆదిశేషువు పడగలు కూడా కృంగుతాయి. అందుకనే ఆదిశేషువు ప్రత్యేకించి బ్రహ్మసభకు వచ్చి చెప్పాడు, నేను కూడా భూమి మీదకి రాబోతున్నాను, నేను కృష్ణుడి యొక్క పెద్దన్నగా వస్తాను, నా చేతిలో నాగలి ఉంటుంది, భూమికి ఎప్పుడూ ఒక ప్రీతిపూర్వకంగా ఉండేటట్టుగా నేను వ్యవహరించబోతున్నాను అనే సంగతి చెప్పాడు. ఇక ఇప్పుడు బ్రహ్మ ఏమన్నారంటే, మీరందరూ కూడా ఇక శ్రీకృష్ణుడు దేవకి గర్భాన జన్మించబోతున్నాడు, ఏ క్షణాలలో అయినా దేవకి గర్భాన జన్మించేస్తాడు. కాబట్టి మీరు మీ అంశలలో ఈ భూమి మీదకి వెళ్ళిపోవలసినది అని వాళ్ళని ఆజ్ఞాపించాడు. అటు పిమ్మట ఆ ధర్మరాజే అంటే ఆ యమధర్మరాజే చెప్తూ, నేను 2 అంశాలలో ఉంటాను, 1 ధర్మరాజుగా ఉంటాను, 2 విదురుడుగా ఉంటాను. ఎందుకంటే నాకొక శాపం ఉంది. అనుమాండవ్య ఋషి నాకు ఒక శాపాన్నిచ్చాడు, నువ్వు కిందకు వెళ్ళి నువ్వు మనిషి జీవితంలో పుట్టి మనిషి పడే ప్రతి కష్టాన్ని నువ్వు అనుభవించవలసినది అనేటట్టుగా నువ్వు ఉండవలసినది అని చెప్తే ఆయనే విదురుడుగా కిందకి వచ్చాడు. సో ఇలా మొత్తం దేవతా అంశాలలో ప్రథమ కక్షలో ఉన్న దేవతలందరూ కూడా వాళ్ళు చెప్పేయటం జరిగింది. ఇప్పుడు సూర్యభగవానుడు లేచాడు. సూర్యభగవానుడు లేచి, నేను నా అంశతో కింద జన్మించబోతున్నాను, అతనినే కర్ణ అని అంటారు. వాడు సహజ కర్ణకుండములతో పుడతాడు కాబట్టి వాడిని కర్ణ అని పిలుస్తారు. అదే కాకుండా నేను నా దైవీ అంశనే కాకుండా నా యందు ఉన్న, నా దగ్గర ఆశ్రయం తీసుకున్న ఇంకొక అసురుడైన దంభోద్భవుడు, సహస్ర కవచుడు
అనే ఒక ద్వంద్వ శక్తితో నేను కర్ణుడి యందు ఉంటాను అనే సంగతి ఇది ఆది పర్వంలో చాలా క్లియర్‌గా కొన్ని వర్షన్స్ ఆఫ్ మహాభారతంలో ఇది చెప్పబడింది. అంటే కర్ణుడిలో ఒక దైవీ అంశ అంటే సూర్యుడి యొక్క తేజస్సు, ఇంకొకటి ఆ సూర్యుడిని ఆశ్రయించి ఉన్న దంభోద్భవుడు, సవస్రకవచుడు అనే ఒక అసురుడి అంశతో నేను వస్తాను, నేను విశేషమైన సేవ చేస్తాను అనే సంగతి అక్కడ సూర్యభగవానుడు చెప్పాడు. ఇంకా అలాగే యోగమాయ అంటే యోగమాయ ఒక స్త్రీ రూపం దాల్చి బ్రహ్మకు చెప్తుంది. ఏమిటంటే నేను సుభద్రగా ఆ శ్రీకృష్ణుడి యొక్క చెల్లిగా భూమి మీదకి వచ్చి అంటే కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కూడా అంటే కృష్ణుడు ఒక హరితత్వం. సమస్త దేవతలు, సమస్తమైన భూమి మీద బ్రతికే మనుషులు అందరూ కూడా జీవతత్వాలు. ఒక నారాయణ తత్వాన్ని, ఒక జీవతత్వాన్ని రెండిటిని కలిపే ఒక బ్రిడ్జ్ లాగా, ఈ రెండిటికి సమన్వయం చేసే ఒక శక్తిలాగా సుభద్ర వచ్చి అక్కడ నారాయణుడి ఇంట్లో జన్మ తీసుకొని అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెల్లిగా జన్మ తీసుకొని అర్జునుడిని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడే ఈ భగవంతుడికి ఈ జీవుడికి ఉండే ఒక సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను అలాగ భూమి మీద కృష్ణుడి చెల్లిగా వచ్చి ఈ దేవతా స్వరూపంలో ఉన్న వాళ్ళకి కృష్ణుడికి ఒక బంధాన్ని క్రియేట్ చేస్తాను అని సుభద్ర చెప్పటంతో అక్కడ అందరూ దేవతలు శంఖాలు మోగించి హర్షధ్వానాలు చేశారు. అంటే యోగమాయ కూడా తన ఒక శక్తి రూపాన అక్కడ ఉండబోతుంది. అక్కడికి అష్టవసువులు అంటే సెకండ్ క్యాడర్లో ఉన్న దేవతలు వాళ్ళందరూ లేచి మేము గంగగర్భాన భూమి మీద పుడతాం, కానీ మేము పెద్దగా విశేషమైన సేవ ఏమీ చేయకపోయినా మాలో అగ్రజుడు, మాలో చాలా పవర్ఫుల్ వ్యక్తి అయిన ప్రభాస వసువు అక్కడే ఉండి వీళ్ళందరికీ కూడా పితామహుడుగా ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ ఆయన విశేషమైన సేవ చేస్తాడు అని చెప్పి వసువులందరూ బ్రహ్మదేవుడికి విన్నపించుకున్నారు. అటు పిమ్మట దేవగురువు అయిన బృహస్పతి వచ్చి నేను కింద ద్రోణాచార్యుడిగా జన్మించబోతున్నాను, ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో వచ్చే ప్రతి అసురుడికి ప్రతి సురుడికి నేనే విద్య బోధించబోతున్నాను, వీళ్ళందరికీ అస్త్రశస్త్రాలు నేనే ఇవ్వబోతున్నాను అనే సంగతి చెప్పగా బృహస్పతి ఇమీడియట్లీ బ్రహ్మ ఎంతగానో ఆనందపడిన వాడై ద్రోణాచార్య నీ అంశలో నువ్వు కింద ఉన్నప్పుడు బ్రహ్మ అంశ కూడా అందులో కొంచెం ఉండబోతుంది. అంటే ఎలా అయితే కర్ణుడిలో ఒక సూర్యాంశ ఒక అసురాంశ ఎలా ఉందో అలా ద్రోణాచార్యుల్లో ఒక బృహస్పతి అంశ ఇంకొక బ్రహ్మ యొక్క ఆవేశ అంశ కూడా ఉంది అనేటట్టుగా మనకు మహాభారతంలో ఆదిపర్వంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే వసువుల్లో ప్రప్రథముడైన ప్రభాస వసువు భీష్ముడిగా కిందకొచ్చినప్పుడు అక్కడ కూడా బ్రహ్మ చెప్పాడు నా యొక్క అంశ కూడా నీలో ఉండబోతుంది. అంటే వాళ్ళు ఇంకా ధర్మాధికారులుగా ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కింద ఉండబోతున్నారు అనే సంగతి చెప్పగానే అక్కడ ఆ సభలో ఉన్న రుద్రుడు ఇప్పుడు నేను కింద నా రౌద్ర స్వరూపంగా అంటే రుద్రుడికి ఉండే కోపం మొత్తం కూడా అశ్వత్థామ అనే ఒక వ్యక్తి నేను ద్రోణాచార్యుడి కొడుకుగా పుట్టి ద్రోణాచార్యుడికి ఒక విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చిన వాడినై నేనే ఒక కొడుకుగా కిందకి వచ్చి నా రౌద్రం అనే ఒక అంశతో అశ్వత్థామలో ఉండి నేను కూడా శ్రీకృష్ణ పరమాత్మకు విశేషమైన సేవా కైంకర్యం చేయబోతున్నాను. కాకపోతే నా యందు ఇంకొక అంటే శివుడి దగ్గర ఎలా అయితే భూతగణాలుంటాయో అలా నా అంశల అశ్వత్థామ కింద ఉన్నప్పుడు ఆయనలో కొన్ని ఆసురిక శక్తులు కూడా ప్రవేశించి అది కృష్ణుడు చేసే భూభారహరణానికి తోడవుతాయి అనే సంగతి సాక్షాత్తు రుద్రుడు ఆ బ్రహ్మసభలో బ్రహ్మదేవుడికి చెప్పేయటం జరిగింది. ఇప్పుడు దేవతలందరూ వారి వారి అంశలలో వారందరూ కూడా కిందకు వచ్చి భూభారహరణానికై వచ్చే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారానికి సేవ చేసి చరితార్థులవుదామని వారందరూ నిర్ణయించుకున్నారు. మొత్తం సభ మొత్తం చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 28వ ఆ మహాయుగంలో వచ్చే శ్రీకృష్ణుడి అవతారం వ్యాసుడి అవతారంలో మహాభారతం చాలా గొప్పగా ఉండబోతుంది. అంటే ప్రతి మహాయుగంలో మహాభారతం వస్తుంది. ప్రత్యేకించి ఈ 28వ మహాయుగంలో వచ్చే మహాభారతానికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా మొత్తం బ్రహ్మ కూడా ఆయన చాలా ఆనందపడుతున్న క్షణాలలో
ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బ్రహ్మసభలో జరగబోతున్న సంగతి మొత్తం హిందువులం మేము, సనాతన ధర్మీయులం అని మేము అని చెప్పుకొని ఇవాళ తిరుగుతున్న జనాలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఇది మహాభారతంలో ఆది పర్వంలో చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది ఈ అంశాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని. అలాగే ఎందరో ఆచార్యులు ఎన్నో పురాణాలలో దీనికి విశేషమైన ఒక స్పెషల్ స్థానం ఉంది. ఏమిటది అంటే బ్రహ్మ దగ్గర 3 యుగాల పురుషులు కూర్చున్నారు. అంటే సత్యపురుషుడు, త్రేతాపురుషుడు, ద్వాపర పురుషుడు ముగ్గురు కూర్చున్నారు. అంటే బ్రహ్మసభ నేను ఇందాక చెప్పినట్టు వేదములే ఒక శరీరాన్ని దాల్చి ఆ బ్రహ్మ దగ్గర కూర్చొని ఉంటాయి. రుద్రుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి లాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారన్న సంగతి చెప్పాను కదా. అక్కడే ఈ 4 యుగాలకు చెందిన 3 యుగాల పురుషులు అప్పుడు అక్కడున్నారు. ఏమిటయ్యా ఈ యుగ పురుషులు అంటే, సత్యయుగం ఒక మనిషి ఆకారం అంటే ఒక శరీర ఆకారాన్ని దాలిస్తే, 2 కళ్ళు, ఒక ముక్కు ఆకారాన్ని దాలిస్తే ఎలా ఉన్నాడట ఈ సత్యపురుషుడు అంటే, శ్వేతవర్ణంలో అంటే తెల్లటి బట్టలు వేసుకొని దేదీప్యమానంగా ముఖం వెలిగిపోతూ చాలా పొడవుగా ఉండి, చేతి నండు ఒక కమండలం, దాని తర్వాత ఇంకో చేతిలో ఒక జపమాల పట్టుకొని ఆ బ్రహ్మ దగ్గర కూర్చొని బ్రహ్మ ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాడు. అంటే ఈ యుగ పురుషులందరూ వారి వారి ధర్మాన్ని వారు ఆచరించడానికి అక్కడ ఉన్నారు. అలా సత్యపురుషుడు ఉన్నాడు. సత్యపురుషుడు పక్కనే త్రేతాపురుషుడు ఉన్నాడు. త్రేతాపురుషుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, అతను కాషాయ రంగు వస్త్రాన్ని ధరించి, ఆ కాషాయ రంగు వస్త్రంలో చేతిలో ఏదైతే మనం హోమగుండానికి వాడతామో శృవులు అంటే ఏమిటంటే, యజ్ఞగుండంలో ఆ నెయ్యి లోపల పోసేటప్పుడు ఆ వాడే ఒక పరికరాలని శృవులు అని అంటారు సంస్కృతంలో. అలా వాటిని చేతిన ఆ రెండిటిని ధరించి ఆయన త్రేతాపురుషుడు కాషాయ రంగులో ఆయన కూడా గొప్పగా వెలిగిపోతూ ఆయన కూర్చున్నాడు. ఇక తర్వాత వచ్చిన ద్వాపర పురుషుడు ఒక గోధుమ రంగు లేదా ఒక యెల్లో రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించి, చేతిలో గద, దాని తర్వాత చేతిలో ఒక చక్రాన్ని ధరించి ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా చూడటానికి కొంచెం పర్వాలేదన్నట్టుగా ఉన్నారు. కానీ సత్యపురుషుడు మాత్రం వెలిగిపోతున్నాడనమాట. అలాంటిది ఈ ముగ్గురు యుగ పురుషులు కూడా ఇప్పుడు కలియుగంలో, ఆ కలియుగ ప్రారంభ దశలో అంటే ద్వాపర యుగ ఎండ్‌లో, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది బ్రహ్మసభలో అంటే, భూమి మీద 28వ మహాయుగంలో 8,63,000 సంవత్సరాలలో చివరాఖరి ఘట్టంలో జరుగుతుంది ఇదంతా. సో వాళ్ళందరూ అక్కడ కూర్చోగానే ఒక్కసారిగా బ్రహ్మసభలోకి ఒక దరిద్రుడు లోపలికి వచ్చాడు. అసలు ఈ దరిద్రుడు ఎవరు? ఎందుకు వాడిని దరిద్రుడు అంటున్నామంటే, వాడి వర్ణన చాలా వర్ణనాతీతం. అంటే వర్ణనాతీతం అనేది ఒక మంచి వర్ణనకు వాడతారు. దీనిని అసలు ఎలా వర్ణించాలో కూడా తెలియలేని ఒక జుగుప్సాకరంగా ఉన్నాడట. వాడు ఆ సభలోకి ఎంటర్ అవుతుంటూ, అంటే ఆ సభలోకి వాడు అడుగు పెడుతుంటూ అక్కడ దేవతలందరికీ విపరీతమైన వాసన వచ్చి వాళ్ళందరూ వాళ్ళ ముక్కులను మూసుకోవటం జరిగింది. ఒక్కసారిగా వాడు నడుచుకుంటూ వస్తుంటే వాడి దగ్గర నుంచి ఒక మద్యము, కుళ్ళిపోయిన మాంసము, అదొక రకమైన కుళ్ళు కంపుతో వచ్చే వాసన అక్కడ మొత్తం ఆవహించి ఉంది. అసలు బ్రహ్మసభ అంటే ఎలా ఉంటదంటే, మీరేదో ఒక ఎండలో బాగా వడలిపోయి, బాగా చెమటలవి కారిపోయి, ఏదో ఒక మున్సిపాలిటీ వ్యాను, ఆ క్లీనింగ్ వ్యాన్ ఎనకాల వెళ్తుంటే అది భరించలేకుండా ఉన్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఏ 5 స్టార్ హోటల్‌కో వెళ్ళగానే అక్కడ ఉన్న కొన్ని సుగంధాలు, వాటితో ఆ ఏసీ ఒక్కసారిగా ఎంత మారిపోయినట్టు, ఎంత మనసుకు మీకు ఆహ్లాదకరంగా ఉంటుందో, బ్రహ్మసభలో సుగంధాలు, పరిమళాలు, పారిజాత వృక్షాలు, పుష్పాలతో ఎంతో మంచిగా ఉండే ఆ సభలో ఒక్కసారిగా ఒక దుర్వాసన రావటం జరిగింది. ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆ సభలో ఇరువైపుల ఉన్నవాళ్ళు తిరిగి చూస్తే అక్కడ ఒక వ్యక్తి దిగంబరుడుగా ఉన్నాడు. అంటే ఒంటి మీద గుడ్డలే వేసుకోలేదు వాడు. ఎలా ఉన్నాడంటే వాడు ఒంటి నిండా ఏదో మసి పూసుకున్నట్టుగా ఉన్నాడంటే, ఒక బొగ్గు ఏ రంగులో ఉంటుందో ఆ బొగ్గు రంగులో ఉన్నాడు. ఒక మాడిపోయిన గిన్నె ఏ రంగులో ఉంటుందో అలా ఉన్నాడు. వాడి ఆకారం ఎలా ఉందంటే, ఆ ముఖమంతా ఘాట్లు పడిపోయి ముఖము నిండా రంధ్రములతో, అంటే కురుపులవి మానిపోయి ముఖం నిండా ఒక చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడితే ఎలా ఉంటాయో
ఆ నల్లటి ఆకారంలో మొఖం నిండా గుంటలు గుంటలు పడిపోయి, ఒక వికృతి ఆకారంలో ఒక మనిషి కనపడ్డాడు. ఆ మనిషి యొక్క శారీరక వర్ణన ఎలా ఉంది అంటే, వాడి పొట్టంతా బయటికి ఉబ్బి, అంటే చాలా ఎక్కువ ఒబీస్ పర్సనాలిటీ. కొందరిని చూస్తే మనం పొట్ట ఇలా కింద పడిపోతూ ఉంటుంది. అలా పొట్టంతా కింద పడిపోతూ, వాడి శరీరం అంతా జారిపోయి, నల్లగా ఉండి, మొఖం నిండా ఘాట్లతో, జుట్టు విరబూసుకొని, ఆ జుట్టు గూడా వాడికి ఏదో కింద భాగానికొచ్చేసేటట్టుగా జుట్టంతా విరబూసుకొని, ఒంటి మీద బట్ట లేకుండా, ముద్దలు ముద్దలు కింద బంగారం వేసుకొని, అంటే వాడు ఆ పురుషుడు అంత అందవికారంగా, అంత గలీజుగా ఉన్నవాడు, వాడు కళ్ళ మీద కొన్ని ఆభరణాలు, అంటే కంటికి మీరు ఇప్పుడు ఫ్యాషన్‌గా కంటి మీద ఇలా పెట్టుకుంటారు చూసారా మీరు? అవును. పియర్సింగ్ అని. అలా మొత్తం నుదుటి మీద, అంటే ఆ రెప్పల మీద పియర్సింగ్ చేయించుకొని, తన యొక్క చెవుల మీద మొత్తం బంగారం పియర్సింగులు చేయించుకొని, తనకొక ముక్కు పొడుకుతో మొత్తం పైన ఒక విచిత్రమైన ముద్దల కిరీటం ఒకటి పెట్టుకొని, తన శరీరం నిండా కూడా అసల చూడటానికి ఏ రకంగా కూడా ఒక సాత్విక భావాన్ని కలిగించని ముద్దల ముద్దల బంగారం. అంటే ఒకళ్ళు లక్ష్మీదేవిలా ఉన్నారంటారు ఒకళ్ళని చూసి. ఎందుకంటే ఆ శరీరానికి తగ్గట్టుగా వాళ్ళు ఆభరణాన్నెయ్యాలి. కానీ ఇతను శరీరానికి తగ్గట్టుగా గాదు. పెద్ద పెద్ద బార్లు, అంటే బంగారపు పెద్ద పెద్ద కడ్డీలు, ఆ బంగారపు బిళ్ళలతో కూడిన ముద్దల ముద్దల కింద బంగారం ఆ శరీరము నిండా ధరించి, ఒక పెద్ద మొలతాడు, ఆ మొలతాడు మొత్తం గూడా ఆ బంగారం. కాళ్ళకు మెట్టెలు, కాళ్ళకు కడియాలు, కాళ్ళకు కవచాలు, ఒక రకంగా జుగుప్స కలిగించేటట్టుగా ఉన్నాడు వాడిని చూడగానే. వాడు నోట్లో నాలికను తీసి, తన ఎడంచేత్తో నాలిక పైభాగాన్ని పట్టుకొని, రెండవ చేతితో వాడి యొక్క జనేంద్రియాన్ని పట్టుకొని, ఆ జనేంద్రియాన్ని ఊపుకుంటూ, ఈ బంగారం వేసుకొని, లోపలికి చిత్ర విచిత్రమైన వెకిలి చేష్టలు వేస్తూ, ఒక్కొక్క దేవతని చూసి బయటికి ఆ నాలిక లాగి, వాళ్ళని వెక్కిరిస్తూ, డాన్సేసుకుంటూ ఆ బ్రహ్మసభలోకి వస్తున్నాడు వాడు. రాగానే అక్కడున్న దేవతలందరూ నిర్ఘాంతపోయారసల. బ్రహ్మసభ అంటే కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఎలా అయితే మీరు టిప్ టాప్‌గా డ్రెస్ అయ్యి, ఒక మాల వేసుకొని, ఊర్ధ్వపుండరం అది ధరించి, అక్కడ యోగులుంటారు, తపస్సులుంటారు, పెద్ద పెద్ద ఋషులుంటారు, సప్తమహర్షులు కూర్చొనుంటారు, వాలకిల్య ఋషులు, సప్తమహర్షులు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు. అందులోనూ అక్కడ రుద్రుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ, భారతి లాంటి మహోత్కృష్టమైన మనుషులు బ్రతికే చోట, వీడు ఇలా నడుచుకుంటూ వెకిలి చేష్టలు చేసుకుంటూ లోపలికి వస్తుంటే, 3 యుగపురుషులు తల కిందకు దించుకొని ఉన్నారు. ఎందుకంటే సత్య, త్రేత, ద్వాపర యుగాల వాళ్ళు కనీసం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా ఆచరించగలరు. కానీ వీడు ఎంత గలీజుగా ఉన్నాడు, వీడి ప్రవర్తన ఇంత జుగుప్సాకరంగా ఉందని చెప్పి, అక్కడ అందరూ గూడా తలలు కిందకు దించుకున్నారు. ఆ దేవతలు అసలు ఈ కంపుని భరించలేక, వాళ్ళు ముక్కుకు అది ఇది అడ్డు పెట్టుకొని, అంటే వాళ్ళ కళ్ళ దృష్టి వాడి మీద పడకుండా అసలు మొత్తం కళ్ళు కిందకు దించుకొని ఉంటే, బ్రహ్మగారి ముందుకు వచ్చి వాడు నిలబడితే, బ్రహ్మగారికుండే 4 తలలకున్న 8 కళ్ళు వాడి వైపు చూడకుండా పక్కకు తిప్పుకున్నాయంట. అంత దారుణంగా ఉన్నాడు ఈ పనికిమాలిన వెధవ. అసలు ఏమిటి, ఎవడు వీడు అంటే, అక్కడికి అప్పుడు పక్కన ఉన్న బ్రహ్మ పక్కన నిలబడ్డ వాళ్ళు, ఎవరక్కడ, వీడిని లోపలికెవరు రానిచ్చారు అనగానే, ఒకళ్ళు నన్ను రానిచ్చేదేంటి, మీరందరూ ఏ ప్లాన్‌లేసి కిందకు దేవతా స్వరూపాలుగా కిందకు వెళుతున్నారో, నేను రాబోతున్నాను నాయనా. ద్వాపరుడు సమయం అయిపోయింది. ద్వాపరుడు ఇక వెళ్ళిపోతాడు. ఇంకెంత, ఇక 100 సంవత్సరాలో లేకపోతే ఇంకొంచెం పై సంవత్సరాలో ఉన్నాయి. ఇప్పుడు నా యుగం వస్తుంది. అలాంటిది నన్ను ఒకడు రానిచ్చేదేమిటి, నేనే వచ్చాను అని చెప్పగానే, అప్పుడు వెనక నుంచి ద్వారపాలకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ ద్వారపాలకులు పరిగెత్తుకుంటూ వచ్చి బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. మేమందరం వీడిని ఆపుదామని ప్రయత్నించినా, మాకు రకరకాల మునులలాగా, రకరకాల ఋషులలాగా, రకరకాల దేవతలలాగా వాడి యొక్క స్వరూపాన్ని వాడు మార్చుకొని లోపలికి వచ్చేసాడు. అంటే బ్రహ్మ సభలోకి వెళ్ళటానికి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. అంటే ఇన్ని సెక్యూరిటీస్‌ని దాటి, అంటే ఒక దగ్గర ఋషిగా కనపడ్డాడు, ఒక దగ్గర దేవతగా కనపడ్డాడు, ఒక దగ్గర గాంధర్వుడిగా కనపడ్డాడు. అలా వాడు అందరినీ మోసం చేసుకుంటూ లోపలికి వచ్చేసాడనగానే, వాళ్ళని చూసి ఆహాహాహాహా
అని నవ్వుకుంటూ, మరి కళా మజాకా, కలంటే ఏమనుకున్నావురా నువ్వు? నన్ను ఆపటం అనేది భూమి మీద ఎవరి తరం కాదు. నేను ఎవరినైనా మోసం చేయగలను. ఎవరి మతి అయినా భ్రమించేటట్టు నేను ప్రవర్తించగలను. కాబట్టి బ్రహ్మ, మీరందరూ ఎంత స్కెచ్ చేసి, మీరు ఎంత దేవతా స్వరూపాలతో కిందకు వచ్చినా, నేను రాబోతున్నాను కాబట్టి నన్ను ఎదుర్కోవటం ఎవడి వల్ల కాదు అని అక్కడ వాడు డాన్స్ చేసుకుంటూ, ఆ దిగంబరుడుగా బంగారంతో ఉన్నవాడు చేతులు పైకెత్తి చిత్ర విచిత్ర వెకిలి చేష్టలు చేస్తూ, ఇలా గోర్లతో వాడి శరీరాన్ని వాడు రక్కుకుంటూ, కళ్ళని అటూ ఇటూ వేస్తూ, ఒక సైకోలు ఎలా ప్రవర్తిస్తారో ఆ జుట్టును ముందేసుకుంటూ, ఆ దేవతల ముందుకెళ్ళి ఆ నాలికతో వాళ్ళను వెక్కిరిస్తూ, వాళ్ళందరితో కూడా చాలా వెకిలిగా ప్రవర్తించసాగాడు. ఇదంతా ఇలా జరుగుతుంటే అక్కడికి వాయుదేవుడు చూశాడనమాట. ఏ వాయుదేవుడైతే భీముడుగా కిందకి రాబోతున్నాడో, ఆ వాయుదేవుడు చూసి అక్కడ మొత్తం కంపు, గలీజు, వాడి ప్రవర్తన, మళ్ళీ వాడు నోట్లోంచి వాయిసెస్ చేస్తుంటే అదంతా ఎలాగుందంటే, ఏదో మీరు మంచి మ్యూజిక్ వింటుంటే మధ్యలో ఎవడైనా ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిని నలిపితే మీకెంత చికాకుగా ఉంటుందో, కాళ్ళ కింద ఏదో అప్పడాలు, ఆ కర్రల్ని కిందేసి తొక్కేస్తుంటే ఎంత చికాకుగా ఉంటుందో, అక్కడ అంత చికాకుగా ఉంది. ఎందుకంటే బ్రహ్మసభ జరుగుతున్నప్పుడు పక్కన నుంచి ఎందరో వేణుగానం వాయిస్తూ ఉంటారు. పక్కన మంచి మంచి వయోలిన్స్, మంచి సితారా, వీణలు, మంచి మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. యక్ష కింపురుషులందరూ అక్కడ చాలా మంచి వాయిద్యాలవి వాయిస్తూ దేవతలకు, బ్రహ్మకు మంచి ఆహ్లాదకరమైన ఒక సాత్వికమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు వాడు నోట్లోంచి లకలక అన్నట్టుగా ఒక భయంకరమైన వాయిస్ చేస్తూ, అసలక్కడ ఆ గానాలు, వేణుగానాలు, వీణగానాలన్నిటినీ కూడా డామినేట్ చేస్తున్నట్టుగా ఒక విచిత్రమైన వాయిస్ వాడు చేయగానే అక్కడ ఉన్నవాళ్ళందరూ చెవులు మూసుకున్నారు. ఏమిట్రా ఈ దరిద్రం! చిచ్చి వీడు ఒకసారి సభలోకి రాగానే సభ నిండా కంపు, సభ నిండా అసలు వాడి దృశ్యాన్ని చూడటానికే వాడు జుగుప్సగా ఉన్నాడంటే, మళ్ళీ మనం ముందుకొచ్చి దేవతల ముఖం ముందు ముఖం పెట్టి వెకిలి చేష్టలు చేస్తున్నాడు. అది కాకుండా నోట్లోంచి అరుపులు. వాడు నోరు తెరిసిలా నవ్వగానే క్రూర మృగానికి 2 పక్కన నుంచి కొచ్చటి పళ్ళెలా బయటకొస్తాయో అలా ఉన్నాడు ఈ కలిపురుషుడు. అది చూసి ఒక్కసారిగా వాయుదేవుడికి కోపమొచ్చి ఒక భీకరమైన వాయుని సృష్టించాడాయన. టక ఆ వాయు ఎలా అయితే మనకి ఒక టోర్నడోస్, హరికేన్స్ లాగా ఒక పెద్ద వాయువు ఇలాగ అమాంతంగా ఆకాశంలోకి పెరిగిపోయి చెట్లని, వృక్షాలని, ఇళ్ళని కూడా చెల్లాచెదురు చేసేస్తుందనేది మనం అమెరికాలో ఎక్కువ వస్తుంటాయి ఈ టోర్నడోస్. అలాంటి ఒక వాయువు వచ్చి వాడు ఎక్కడైతే ఈ అసందర్భంగా ప్రవర్తిస్తున్నాడో, ఎక్కడైతే ఈ పళ్ళతో కొరుకుతూ, అహహహహ నవ్వుతూ, లకలకలకగా నరుస్తూ, ఒక విచిత్రమైన వేషధారణలో వాడు చేస్తున్న వాడిని తిప్పేసి, ఇలా గాల్లోకి అమాంతంగా ఎత్తేసి ఇసిరేస్తే వాడు బ్రహ్మలోకంలోంచి వచ్చి పాతాళలోకంలోకి పడ్డాడంట వాడు, ఆ కలిపురుషుడు. ఆ వాయుదేవుడు అంటే దేవతల అందరిలోనూ అతి శక్తిశాలి ఎవరు అంటే సాక్షాత్తు వాయువనే మనకి పురాణాలు చెప్తున్నాయి. అంటే ఏ వాయువు ఇక్కడ? కేవలం నాసిక వాయువా? అంటే మనం పీల్చే గాలి మాత్రమేనా అంటే ఆ వాయుదేవుడు కేవలం మనం పీల్చే వాయువు మాత్రమే కాదు, మన ప్రాణవాయువు కూడా ఆ వాయువే. అంటే ఆయన ప్రథమ కక్షలో ప్రాణవాయువు అంటారు ఆయన్ని. ఆయన్నే మధ్వ సంప్రదాయంలో ముఖ్య ప్రాణ అంటారు. ముఖ్య ప్రాణ అంటే మన పంచప్రాణాలు ఒకటయ్యి ఒకటే ప్రాణంగా మనం నిలబడితే దాన్నే ప్రాణవాయువు అంటారు. అది సుషుమ్నంలో ఉంటుంది మన ప్రాణవాయువు. అలాంటి వాయువు వాడిని ఇసిరేయగానే అప్పుడు అక్కడి నుంచి కాసేపు వాడి దుర్గంధం, కాసేపు వాడి వెకిలి వేషాలు, అసలు చూడరాని ఒక దృశ్యాన్ని మీరు చూస్తే మీ ఒళ్ళు ఎలా అయితే గగ్గురు పడుస్తుందో, మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోవడానికి మీకు ఎంత టైం పడుతుందో అక్కడ ఉన్న దేవతలకు కొన్ని క్షణాలు పట్టాయి జరిగిందేంటో గమనించడానికి. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒకటి అర్థమైంది. ఏమిటంటే అసలు ఎవడు అనే సంగతి ఇప్పుడు దేవతలందరికీ చెప్తున్నాడు. ఇది మహాభారత అంతర్గతంలో లేదు గానీ, నేను దీని ఎక్స్టెన్షన్ అంటే ఎవడు వాడు, అసలు కలిపురుషుడు ఎందుకు రావాలి అంటే చాలామందికి మీకు ఒక డౌట్ ఉంటుంది. మరి సత్యయుగం వాడొచ్చాడు, ద్వాపర యుగం వచ్చింది, త్రేతాయుగం వచ్చాడు, అందరూ బ్రహ్మసభలో కూర్చుంటే మరి కలి చేసిన తప్పేమిటి స్వామి? కలిపురుషుడు కూడా ఒక యుగధర్మమే కదా, ఆయన రావాలి కదా, మరి రావాలనుకున్నప్పుడు అతనికి ఆహ్వానం ఎందుకు లేదు
ఆ భటులను వాళ్ళని మోసగించి లోపలికి ఎందుకొచ్చాడు? వాడిని చూడగానే దేవతల దగ్గర నుంచి బ్రహ్మ వరకు అందరూ ముఖాలు ఎలా తిప్పేసుకున్నారు? అసలు ఏమిటి ఈ సంగతనేది మనకి 'కల్కి పురాణంలో' చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఎవరి కలిపురుషుడు అనే సంగతి. ఇప్పుడు బ్రహ్మ అక్కడ ఉన్న దేవతలకు చెప్తున్నాడు. ఎవడు వీడు అంటే, వీడే అధముడైన కలిపురుషుడు. వాడికి నేనంటే రెస్పెక్ట్ లేదు. అంటే పెద్దలంటే వాడికి గౌరవం లేదు. ఇక్కడ జరిగిన ఈ వృత్తాంతాన్ని మీరందరూ గమనించండి. పెద్దవాడైన బ్రహ్మ అంటే వాడికి భయము, గౌరవం లేదు. ఎందుకంటే విధాత. బ్రహ్మ రాసిన రాత ఎవరూ మార్చలేరని మనం అంటాం గదా! అలా అందరి నుదుటున రాత రాసేవాడి మీదనే వీడికి భయం లేదు. అంటే వాడికి పెద్దలంటే గౌరవం లేదు. సభా మర్యాద లేదు. అందులోనూ జుగుప్సాకరంగా ఆ నాలికని బయట పెట్టుకొని, తన ఒక చేత్తో నాలికని పెట్టుకొని, ఒక చేత్తో తన జనేంద్రియాన్ని పట్టుకొని, అంటే అవన్నీ గూడా ఒక సంస్కారవంతమైన జనులు ఉండే చోట అలా దిగంబరంగా వచ్చి, వారి యొక్క జనేంద్రియములను అందరికీ చూపిస్తూ ఉంటే వాడు ఎంత జుగుప్స కలిగిన వ్యక్తో మీకు నేను చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు. ఎవరయ్యా వీడు? అంటే దీనికి మనం సృష్టి రహస్యంలోకి వెళ్ళాలి. సృష్టి రహస్యంలో ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ కలువ పువ్వులో బయటికి వచ్చాడో, వచ్చిన పిమ్మట బ్రహ్మకేమీ అర్థం కాలేదు ఏమి చెయ్యాలో. అప్పుడు ఆయన మళ్ళీ ఆ తామర కాండంలోకి వెళ్ళాడు. అంటే సృష్టి ఏమిటి? నేనెక్కడి నుంచొచ్చాను? దీని ఆదేమిటి? దీని అంతమేమిటి? తెలుసుకుందామని ఆ తామర కాడ కిందకి వెళితే ఆయనకక్కడ ఓంకారం వినపడింది. ఆ తామర నాడలో. అంటే శ్రీమన్నారాయణుడి యొక్క నాభి నుంచి బయటికి వచ్చిన కలువ పువ్వు మధ్య భాగంలో ఉన్న బ్రహ్మదేవుడు లోపలికి వెళితే ఆయనకక్కడ ఓం అని ఓంకారనాదం వినపడుతూ ఉంది. అది విని బయటికొచ్చాడు. ఆయనకొక శబ్దం వినపడింది. తప అంటే తపస్సు చెయ్యమని వినపడింది. అప్పుడు ఆ ఓంకారనాదాన్ని వాడి తను తపస్సు చేసి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆ తామర పువ్వు మధ్య భాగంలో ఉండి తపస్సు చేసిన బ్రహ్మకి ఒక్కసారిగా ఆయన హృదయంలో నారాయణుడు ప్రకటించి ఆయనని సృష్టి జరిపించవలసినది అని ఆదేశిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి జరిపిస్తాడు. ఇది అంటే నేను చాలా చిన్న సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాను గానీ, ఇది మనం ఒక పాడ్‌కాస్టే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అసలు బ్రహ్మ సృష్టిని ఎలా చేస్తాడు? ఈ పంచీకరణం అంటే ఏంటి? పంచభూతాలు ఎక్కడి నుంచొస్తాయి? ఇంద్రియాలు ఎక్కడి నుంచొస్తాయి? షడ్వర్గాలు ఎక్కడి నుంచొస్తాయి? అసలు ఈ ధాతువులు, తత్వధాతువులు, దాని తర్వాత పంచీకరణములు ఎలా జరుగుతాయి? ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అది. కానీ ఆయన అలా సృష్టి రచన చేయమని చెప్పాడు. చెప్పగానే ఇమ్మీడియేట్‌లీ ఆయన జ్ఞాన తేజస్సుతో, అంటే ఒక తేజస్సుతో ఆయన సృష్టి జరుపుదామని ఆయన తలుచుకున్నప్పుడు, మీ ముందు పెద్ద లైట్ వెలిగిందనుకోండి, మీ ఎనకాల ఏముంటుంది? నీడ ఉంటది. నీడ ఉంటుంది. అలా బ్రహ్మ నీడ పడింది వెనకాల. హ్మ్. అంటే తన మనోనేత్రం నుంచి వచ్చిన తేజస్సు ముందు ఉంటే, ఆ తేజస్సు బ్రహ్మ మీద పడి, బ్రహ్మ నీడ బ్రహ్మ వెనకబడింది. ఆ నీడలోంచి పుట్టిన చాలా దుష్టులే ఇవాళ కలిపురుషుడు యొక్క ఉద్ధతికి కారణం అనే సంగతి బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నాడు. ఎవడు వీడు? ఎందుకింత జుగుప్సగా ఉన్నాడని. అని అసలు ఇప్పుడు ఆ నీడలోంచి ఏం జరిగింది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఇదే కలిపురుషుడు యొక్క జీనాలజీ. అంటే కలిపురుషుడు తండ్రి, 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 తండ్రి ఎవరనేది ఇది మొత్తం కల్కి పురాణంలో చెప్పబడింది. ఆ బ్రహ్మ యొక్క నీడ ఏమిటంటే, బ్రహ్మ సృష్టి రచించడం అంటే సృష్టి ధర్మం చెయ్యటం అని మనం ఒక సింపుల్ తెలుగు లాంగ్వేజ్‌లో అంటాం. ఆ ధర్మానికి విరుద్ధం, అంటే ధర్మానికి ఆపోజిట్ ఏమిటి? అధర్మం. అధర్మం. ఆ నీడలోంచి వచ్చిందే అధర్మం. అంటే మొట్టమొదట బ్రహ్మ నీడలోంచి బయటికి వచ్చిందే అధర్మం. ఆ అధర్మానికి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరేమిటి అంటే మిథ్య. అంటే ఇల్యూషన్. అంటే అబద్ధం. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ అధర్మంగా ఒక మనిషి బ్రతకాలి అంటే వాడు దేన్ని పట్టుకోవాలి? వాడు అబద్ధాన్ని పట్టుకుంటేనే వాడు అధర్మంగా ఉండగలడు. సత్యాన్ని పట్టుకుంటే వాడు అధర్మంగా ఎలా ఉండగలడు? అవును. సో, అలాగా ఫస్ట్ అధర్మం పుట్టింది బ్రహ్మ నీడలో. ఆ అధర్మానికి ఒక భార్య ఉంది. ఆవిడే మిథ్య. అంటే ఓ రకంగా అబద్ధం. ఆ అబద్ధము, అధర్మము ఇద్దరూ సంగమించటం వల్ల వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. ఎవరయ్యా ఈ కొడుకు అంటే దంభం అనేది కొడుకు. దంభం అంటే ఏమిటంటే హిపోక్రసీ. అంటే ఒకళ్ళను
ఏమార్చడం, ఒకళ్ళని మోసం చెయ్యాలన్న బుద్ధి కలగటమే దంభం అన్నమాట. ఆ మోసపూరిత గుణం అనేది దంభం. దాని తర్వాత మాయ. అంటే నేను ఎందుకు మోసం చేస్తున్నానని అనుకునే ప్రతివాడికి ఒక మాయ ఉంటుంది. వాడిని వాడు ఒక క్రియేట్ చేసుకుంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తేనే కదా వాడు మోసం చేసుకోగలడు. అంటే ప్రతి మోసగాడికి, ప్రతి క్రిమినల్‌కి కూడా వాడిని మోసం చేసుకోవడానికి ఒక ఉపాధిని పట్టుకుంటాడు వాడు. నేను ఇందుకు దొంగనయ్యాను, నేనిందుకు క్రిమినల్‌నయ్యాను, నేను ఇందుకు వీడిని చంపగలిగాను. అదే మాయ. అంటే యోగమాయ, విష్ణుమాయ గాదు. ఈ కలియుగం మాయ. సో, అలాంటి ఒక కొడుకు దంభ, ఒక కూతురు మాయ పుట్టారు. ఇప్పుడు ఈ దంభ, మాయ ఇద్దరు పిల్లలను అధర్మం, మిథ్య వదిలేశారు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని కంటే పిల్లలని భరించడం, పిల్లలని సాకటం, పిల్లలని పెద్ద చేయటం వాళ్ళ ధర్మం. కానీ అది అధర్మం గదా! ధర్మం అయితే వాళ్ళు పిల్లల కోసం బ్రతుకుతారు. పిల్లలని పెద్ద చేసి ప్రయోజకుల్ని చేద్దామని అనుకుంటారు. కానీ వీళ్ళు పుట్టింది దేనికి? అధర్మానికి. ఈ అధర్మము, మిథ్య కలిసి వీళ్ళని వదిలేశారు. అంటే ఆర్ఫన్స్, అనాథలైపోయారు వీళ్ళిద్దరూ. దంభము, మాయ. అనాథలైతే వీళ్ళను తీసుకొని వచ్చి అనాథలుగా ఉన్న వాళ్ళకి ఒక శరణు ఇచ్చి వాళ్ళను పెంచింది ఎవరంటే నిరీతి. నిరీతి అంటే ఏమిటంటే చావు, కుళ్ళు, మరణం, కుళ్ళు. ఆ రెండిటిని పోషించింది. తాత్వికంగా మీకు అర్థమవుతుందా? ఎవడైతే అధర్మం పట్టుకుంటాడో, ఎవడైతే మిథ్యలో ఉంటాడో వాడికొచ్చే ఈ దంభము, ఈ మాయలో లోనుడై ఎవరికి దగ్గరవుతాడు వాడు? వాడు మరణానికి వాడు పూర్తిగా కుళ్ళిపోతాడు. వాడి జీవితమే కుళ్ళిపోతుంది గదా! అలాంటి కుళ్ళు వీళ్ళిద్దరిని పెంచింది. ఆ చావు, కుళ్ళు దాన్ని సంస్కృతంలో నిరీతి అంటారు. అంటే సంస్కృతంలో దీనికి చాలా రకాల మీనింగ్స్ ఉన్నాయి. మన వాడుక భాషలో అర్థం కావటం కోసం నేను ఇవి చెప్తున్నాను. ఆ నిరీతి పెంచి వాళ్ళిద్దరు సంగమం, దంభ, మాయల సంగమం నుంచి పుట్టిన వాళ్ళు ఇద్దరు పిల్లలు మళ్ళీ. వాళ్ళెవరు అంటే క్రోధము, హింస. అంటే అధర్మం దగ్గర మొదలైంది దీనికి పునాది. బ్రహ్మ నీడ దగ్గర మొదలైంది. దీన్నే అంధమ తమస్సు అంటారు. అంటే పూర్తిగా నల్లటి ప్రపంచం, డార్క్ ఏరియా, డార్క్ వరల్డ్స్ అంటాం కదా మనం. అసురులు, నిశాచ పిశాచులన్నీ బ్రతికే దానికి మూలం అన్నమాట. వాటికి ఫౌండేషన్ ఇదంతా. ఆ క్రోధము, క్రోధం అంటే మీకు తెలుసు కోపము, హింస. క్రోధం వచ్చిన వాడు ఏం చేస్తాడు? హింసిస్తాడు. సో అందుకనే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ సంగమిస్తే పుట్టినవాడే ఈ కలిపురుషుడు. అది నాయన ఈ కలిపురుషుడు యొక్క వృత్తాంతం. అసలు వీడెందుకు ఇంత వికృతి చేష్టలు చేస్తూ, ఎందుకు ఇంత గలీజు బ్రతుగ్గా బ్రతికి, వాడి నుంచి ఆ కుళ్ళు కంపు, కుళ్ళిపోయిన మాంసము, మద్యము, అసలు ఇంత వచ్చిన కొన్ని క్షణాలు వాడు బ్రహ్మసభలో ఉంటే వాడిని భరించడం మనకెందుకు ఇంత కష్టమైపోయిందంటే, వాడు ఎవరికి పుట్టాడు? వాడు అధర్మానికి, మిథ్యకి పుట్టిన, ఆ దంభమాయలకు పుట్టిన, క్రోధ హింసలకు పుట్టినవాడు వీడు. అంటే 4th జనరేషన్. అంటే వాళ్ళ పాపం ఎక్కడ మొదలైందంటే అన్నా చెల్లెళ్ళ సంగమం అనేది అధర్మ, మిథ్య దగ్గర మొదలైంది. దాని తర్వాత వాళ్లకు పుట్టిన వాళ్ళు దంభ, మాయ, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు సంగమించారు. వాళ్లకు పుట్టిన వాళ్ళెవరు? క్రోధ, హింస. వాళ్లకు జన్మించాడు వీడు. కాబట్టి వీడి పుటకే ఒక పాపపు పుటక. అదే కాకుండా ఆ కలిపురుషుడిలో ఏమిటంటే అధర్మానికి ఒక పరిమితి ఉంది, మిథ్యకో పరిమితి ఉంది, దంభానికో పరిమితి ఉంది, మాయకో పరిమితి ఉంది, క్రోధానికో పరిమితి ఉంది, హింసకో పరిమితి ఉంది. వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేస్తే ఏ పరిమితి లేకుండా ఏది పడితే అది యథేచ్ఛగా చేస్తూ బ్రతకగలిగిన ఒక నీచుడే ఈ కలిపురుషుడు. అంటే ఏమవుద్దంటే ఇది జెనెటికల్లీ చూస్తే ఒక ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ని కలిపామనుకోండి, వాళ్ళకు పుట్టేవాడు ఇంకా ఇంటెలిజెంట్ ఫెలో ఉంటాడు. మళ్ళీ ఇంకొక ఇంటెలిజెంట్ అమ్మాయితో పుట్టామనుకోండి, మూడో సంతానం ఇంకా ఇంటెలిజెంట్గా పెరుగుద్ది. దీన్ని బ్రీడింగ్లో మీరంతా వ్యవసాయంలో ఉన్నారు, మీకు తెలుసు అది. అలాంటిది వాడు అధర్మం మొత్తం ఒక తాండవించింది 4వ జనరేషన్కి. అర్థమైందా మీకు? ఫస్ట్ కొంచెం అధర్మం ఉండేది, తర్వాత జనరేషన్కి పెరిగింది, తర్వాత జనరేషన్కి పెరిగింది. కలిపురుషుడు 4వ వరుసలో వస్తున్నసరికి అది ఇంకా ప్రచండంగా విస్తరించింది. వాడి శరీరం మొత్తం అధర్మం నిలయమైపోయింది. అక్కడ వాడికొక చెల్లుంది. ఆ చెల్లెవరంటే దురుక్తి. ఈ దురుక్తి అంటే ఏమిటంటే మీ మాట. ఎవరైనా ఒకడు మాట్లాడితే సాఫ్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. అంతేనా? ఒక
సత్యం బ్రూయేత్ ప్రియమేవ సత్యం బ్రూయేత్ అంటారు. అంటే ఏదైనా మాట్లాడితే మన చెవులకు వినసొంపుగా ఉండేది ప్రీతికరమైన మాటలు మాట్లాడాలి. కానీ ఆ కలిపురుషుడికి పుట్టిన చెల్లేమిటంటే దురుక్తి. అంటే ఏది వినకూడదో, ఏది చదవకూడదో, ఏది మనం ఎప్పుడు ఉచ్చరించకూడదని అనుకుంటామో వాడు అలాంటిది వాడి చెల్లి. వాళ్ళిద్దరూ సంగమించారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ. అంటే ఈ ఇన్సిస్ట్ దీన్నంతా గూడా ఏమంటారంటే అందమ లోకాలలో, ఈ అసుర లోకాలలో ఉండేది ఈ వావి వరసలు లేకుండా చేసేదాన్ని ఇంగ్లీష్‌లో ఇన్సిస్ట్ అంటారు. అలాంటి వాళ్ళిద్దరికీ అంటే కలిపురుషుడికి, ఆ దృక్తికి పుట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే నలుగురు పిల్లలు పుట్టారు వాళ్ళకి. వాళ్ళెవరు అంటే కొడుకులలో భయ, భయమనే ఒక కొడుకు పుట్టాడు. దాని తర్వాత నరక అనే ఒక పుట్టాడు. నరక అంటే కింద లోకంలో ఉన్న నరకలోకం కాదు, అది పాతాళ లోకం. నరకం అంటే ఏ పరిస్థితుల్లో అయితే మీరు ఉండాలని అనుకోరో, ఏ పరిస్థితుల్లో అయితే మీరు ఎప్పటికీ వెళ్ళాలని అనుకోరో, ఒక బాధ, ఒక డిప్రెషన్, దీన్నే నరకం. భయము, నరకం అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇప్పుడు ఇద్దరు కూతుర్లు పుట్టారు. ఎవరి కూతుర్లు అంటే మృత్యువు అనే ఒక కూతురు, దాని తర్వాత నిరయ అనే ఒక కూతురు. నిరయ మృత్యువులు ఎవరంటే, మృత్యు అంటే మీకు తెలుసు చావు. ఆ నిరయ అనేది ఏమిటంటే ఒక రకమైన నపుంసకత్వం అని చెప్పుకోవచ్చు. అంటే ఏమీ చెయ్యలేని, చేతగాలేని నిరుత్సాహ పరిస్థితి. అంటే ఏమీ చెయ్యబుద్ధి కాదు, ఎక్కడికి లెగబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. అలా అలాంటి ఒక నిస్సహాయ స్థితి అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇద్దరు పుట్టారు. మొత్తం కలిపి ఆ కలికి, ఆ దురుక్తికి నలుగురు పిల్లలు. వీళ్ళని పట్టుకున్న వాళ్ళే మొత్తం అసురులు, మొత్తం పిశాచగణం, మొత్తం దానవగణాలు. కాబట్టి ఈ కలిపురుషుడు నా నీడలోంచి ఆవిర్భించిన ఆ అధర్మము యొక్క వృక్షబీజమే వీడు అనగానే అక్కడ అందరికీ ఒక ధర్మ సందేహం వచ్చింది. మరి అలాంటి వాడు ఎందుకు ఒక యుగాల్లో ఒక పురుషుడు అవ్వాలి? ఎందుకు వాడికి ఆ బాధ్యతనిచ్చారు మీరు? అంటే బ్రహ్మ చెప్పింది ఏంటంటే, మంచిని నేనే సృష్టించా, చెడు నా నుంచే బయటికొచ్చింది. కాబట్టి బ్యాలెన్స్ అవ్వాలంటే 3 యుగాలు మంచి యుగాలు వచ్చాయి. ఒక సత్యయుగం వచ్చింది, ఒక త్రేతాయుగం వచ్చింది, ఒక ద్వాపరయుగం వచ్చింది. మరి అసురులు, అసుర జాతిలో ఉండే మనుషులు కూడా ఉండాలి కదా మరి. ఇప్పుడు సత్యయుగంలో అసురులు తక్కువ ఉంటారు, అవును. త్రేతాయుగంలో అసురులు తక్కువ ఉంటారు, ద్వాపరయుగం వచ్చాక కొంచెం పెరిగారు. మరి కలియుగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఏం చెయ్యాలి? వాళ్ళందరూ అసురాత్మలే కలియుగంలో పుడతాయి. చాలా వరకు అసురాత్మలే పుడతాయి. మరి అవన్నీ పుట్టాలంటే వాళ్ళకు అనుకూలమైన పరిస్థితి కల్పించాలి కదా. కాబట్టి దేవుడు ఎంత దయాహృదయుడంటే, ఏ జీవైతే ఎలా బ్రతకాలనుకుంటున్నాడో వాడికి అనుకూలమైన పరిస్థితిని కల్పిస్తున్నాడు. హ్మ్. ఇది బ్రహ్మ చెప్పాడు. వీళ్ళందరూ బ్యాలెన్స్ అవ్వాలి, అందుకునే కలియుగంలో రావాలి అని అప్పుడు దేవతలకు చెప్పి, ఆ కలిపురుషుడు వచ్చేటప్పుడు ఎందుకని ఒక చేత్తో, కుడి చేత్తో వాడి యొక్క నాలుకను, ఎడం చేత్తో వాడి జనేంద్రియాన్ని ఎందుకు పట్టుకొని వచ్చాడు? వాడు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కలియుగంలో ఉన్న మనుషులందరూ కేవలం రెండిటి కోసం బ్రతుకుతారు. ఒకటి జీవచాపల్యం, ఏదైనా ఒకటి శరీరానికి మంచిది అని తినరు, ఏది పడితే అది తింటారు. ఎందుకు తింటారు ఏది పడితే అది? అంటే వాళ్లకు ఏది నాలికకు రుచిస్తుందో అది మాత్రమే తింటారు. పూర్వం సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో నాలిక కోసం బ్రతికేవాళ్ళు కాదు, నాలిక కోసం కూడా బ్రతికేవాళ్ళు. అంటే ఎన్నో పనులు చేస్తూ మధ్యలో ఎప్పుడైనా ఒక చిన్నది ఏదన్నా తినాలనిపించింది మంచిది తినేవాళ్ళు. అంటే నాలిక జీవచాపల్యానికి బానిసలుగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ కలియుగంలో మనుషులు నిత్యం ఆ జీవచాపల్యానికి బానిసే బ్రతుకుతారు. అంటే పైనున్న నాలికకు బానిసే బ్రతుకుతారు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు తాత్వికంగా అర్థం చేసుకోవాలి. అంటే తిండి మాత్రమే కాదు జీవచాపల్యం అంటే, ఏది నోటికొస్తే అది మాట్లాడతారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. కలియుగ లక్షణాల గురించి ఆయన చెప్తున్నాడు. ఎందుకు వాడిని నేను రానిచ్చానంటే, ఎన్నో జీవాత్మలు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో బ్రతకాలని అనుకునే జీవాత్మలు ఉన్నాయి కదా. మరి వాటికి కూడా ఒక అవసరాన్ని కల్పించాలి కదా మనం. కాబట్టి వాడి భార్య ఏమిటి అంటే, వాడి భార్య వాడి చెల్లి ఒకటి, అదొక దౌర్భాగ్యం. ఏమిటి ఆవిడ పేరు? దురుక్తి. అందుకనే మీరు చూడండి, కలియుగంలో ఒక మనిషి మాట్లాడితే నోటి నుంచి రెండవ మాట, నాలుగవ మాట, ఐదవ మాట ఏదో ఒక బూత్ వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. బయట మామూలుగా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మంచికి ఒక బూతే, చెడుకి ఒక బూతే. అవును.
అంటే మనసు ఆనందం కలిగినప్పుడు ఒక బూతు. అంటే అవన్నీ నేను చెప్పలేను పాడ్‌కాస్ట్‌లో. మీరందరూ మీకు తెలివుంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదైనా మనసు బాధ కలిగినా బూతే. వాడు ఫ్రెండ్ అయితే వాడిని సంబోధించేది ఒక బూతే. వాడు శత్రువైతే వాడిని సంబోధించేది ఒక బూతే. అంటే నాలికకి ఎముకుంటది, అది వేరే సంగతి. ఆ నాలికకు ఒక దిశ, నిర్దిశం లేకుండా ఏది బడితే అది తింటూ, ఎలా బడితే అలా వాగుతూ బ్రతుకుతారు. కాబట్టి వాడు నాలికని పట్టుకున్నాడు. మనకు చెప్తున్నాడు, నా దగ్గర ఉండే స్పెషల్ లక్షణాలివే అని. ఇంకొకటి, కుడి చేత్తో జనేంద్రియాన్ని పట్టుకున్నాడు. దేనికి పట్టుకున్నాడు జనేంద్రియాన్ని? కలియుగంలో ఇక కామాన్ని మించిన సుఖం లేదు అని మనుషులు అనుకొని బ్రతకడం మొదలుపెడతారు. వాళ్ళకి అసల సత్యయుగంలో ఏమిటి నాయనా ఆనందం అంటే బ్రహ్మానందం అంటారు. బ్రహ్మమునందు ఉండే ఆనందం. అంటే బ్రహ్మం అంటే ఎక్కడుంటుంది? మన లోపల ఉండేది బ్రహ్మం. ఆత్మానందం. నాయన ఆత్మ సంతృప్తిగా ఉంది అని తెలుగులో అంటాం మనం. ఆత్మ సంతృప్తి అంటే ఏమిటి? అంటే లోపల, అంటే ఒక వచనం వింటే, ఒక క్లాస్ వింటే, ఒక ప్రవచనం వింటే మీ మనసుకు ఒక ఆనందం కలుగుతుంది. అది ఆత్మ సంతృప్తి. నాలికకు కలిగేది ఆత్మ సంతృప్తి ఎలా అవుతుంది? దేహ సంతృప్తి అవుతుంది. అవును. అలాంటిది ఇవాళ త్రేతాయుగంలో గాని, ద్వాపర యుగంలో గాని ఏమిటయ్యా పరమానందం అని అడిగితే ఆత్మానందం, బ్రహ్మానందం అని మాట్లాడే మనిషి కామ ఆనందమే అన్నిటికంటే కూడా ముఖ్యమైన ఆనందమని అనుకొని బ్రతికే రోజులొచ్చేస్తాయి. ఇక మనిషి పశువులాగా బ్రతుకుతూ, అంటే పశువులకు కూడా భగవంతుడు ఒక నిర్దిష్టమైన సమయాన్నిచ్చాడు సంభోగానికి. అసల మనిషికి సంభోగమే లేదు. కేవలం సంపర్క ఉపేక్ష మాత్రమే ఉంది. స్త్రీ పురుషులు దగ్గరికెందుకొచ్చారు అంటే, మేము ఆనందపడటానికి వచ్చాము. పెళ్ళనేది ఎవరినన్నా కలియుగంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఎవడినైనా వెళ్ళి నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు అని అడగండి మీరు. మీ ఆన్సర్ మీకే అర్థమైపోతది. నేను చెప్పేదేమిటో, కలిపురుషుడు ఆ రోజు బ్రహ్మసభకి ఎందుకొచ్చాడో మీకు అర్థమైపోద్ది. కేవలం శారీరక సుఖానికి మాత్రమే పెళ్లి చేసుకుంటున్నామని అనుకునే దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం పడిపోయామా? ఇవాళ నుంచి 50 సంవత్సరాల ముందు ఒక మనిషి దగ్గరికెళ్ళి, నాయనా నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే, ఒకటి అతనికి ఆన్సర్ తెలీదు. ఖచ్చితంగా సంభోగానికి పెళ్ళైతే చేసుకోలేదు మన తాత ముత్తాతలు. ఎందుకని? ఎందుకని అంటే, కామాన్ని మించిన సుఖం లేదు అని ఏ జీవులైతే బ్రతుకుతాయో వాళ్ళు కలియుగంలో ప్రశాంతంగా బ్రతకచ్చు. అందుకనే కలిపురుషుడు ఒక చేత్తో జనేంద్రియాన్ని పట్టుకున్నాడు. పైన నాలుక, కింద నాలుక, ఈ రెండిటిని సంతృప్తి పరుస్తూ ఒక జీవితాన్ని నాశనం చేసుకోగలిగిన జీవులన్నీ పుట్టటానికి గాను ఈ కలియుగం అనేది ఒకటి ఉంది నాయన. అందుకే వాడిని నేను యుగపురుషుడుగా చేసి వాడిని పెట్టాను అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంత జుగుప్సగా ఉన్నాడు? ఎందుకిలా ఉన్నాడు? అంటే ఇప్పుడు అర్థమయింది. అంటే వాడు పాపానికి పుట్టాడు. చాలా సార్లు నాకనిపిస్తది, పాపానికి ఒక మనిషి పుట్టడం ఏమిటి? అది ఓన్లీ క్రైస్తవులు చెప్పేటప్పుడు విన్నాను నేను. మనం పాపానికి పుట్టాము. మన పాప ప్రక్షాళనకు యేసు ప్రభు శిలువ మీద మన పాపాలకు ఆయన చనిపోయాడనేది వాళ్ళ దగ్గరే విన్నాను. నేను ఈ మొట్టమొదటిది. మన ఋషులు, మన మునులు ఎవరూ కూడా సంభోగ ఉపేక్ష చేత సంతానాన్నే కనలేదు. కేవలం ఒక సత్సంతానాన్ని పుట్టించడం కోసం వాళ్ళు సంపర్కం చేసి పిల్లలని కన్నారు. అంటే మనం కామానికి పుట్టలేదు. కామానికి పుడితే దుష్టాత్మలు మాత్రమే ఉంటాయి. ఇదంతా కూడా సనాతన ధర్మంలో మూలం. అది కలిపురుషుడు అలాంటి కామంలో మళ్ళీ ఎలాంటి కామానికి పుట్టాడు వాడు? ఒక అధార్మికమైన కామం. స్త్రీ పురుష సంగమంలో పరమ అధార్మికమైన ఒక అన్నా చెల్లెళ్ళ సంగమంతో బయటికి వచ్చిన వాడు ఈ కలిపురుషుడు. అందుకనే ఇంత దారుణంగా ఉన్నాడు. వాడు ఇంత పనికిమాలిన పనులు చేస్తూ చాలా జుగుప్సగా ప్రవర్తిస్తుంటాడు అనగానే అప్పుడు అక్కడున్న దేవతలందరికి అర్థమైంది. వామ్మో వీడెంత పవర్‌ఫుల్లో. అంటే బ్రహ్మలోకంలోకి పిలవకుండా ఎంటర్ అవ్వగలిగిన వాడు, బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళందరూ గూడా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు. అలాంటి ఒక భటులను, అలాంటి ఒక కక్షలో ఉన్న కాపలా కాసే వాళ్ళందరినీ గూడా మోసం చేసి లోపలికి రాగలిగాడంటే, అమ్మా కలిపురుషుడిలో చాలా పవరుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడ బ్రహ్మదేవుడిని అడిగారు. మరి ఇలాంటి వ్యక్తి నుంచి కాపాడటానికి మేమేమి చెయ్యాలి? అసలు ఇలాంటి వ్యక్తి నుంచి
కొన్ని మంచి జీవాత్మలు గూడా ఉండి ఉంటాయి గదా! వాటిని కాపాడటానికి మేమేమి చెయ్యాలంటే, అదంతా గూడా ఇప్పుడు శ్రీకృష్ణ జన్మ కిందకి వచ్చిన తర్వాత, అంటే శ్రీకృష్ణావతారం కిందకొచ్చిన తర్వాత, ఆయన చక్రం తిప్పుతాడు నాయన. ఆయన చేసేవన్నీ ఆయన చేస్తాడు. మీరు కేవలం ఆయన చేతిలో నిమిత్త మాత్రులుగా వెళ్ళి మీరు కేవలం చూడవలసినది అని కోరాడు. అని కోరగానే అప్పుడున్న దేవతలకు అర్థం కాల అసలది ఏమిటి అనేది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ కలిపురుషుడు ఏం చేశాడనేది? కలిపురుషుడు స్వయంగా దుర్యోధనుడుగా కిందకు వచ్చాడు. ఆ ద్వాపరుడే శకుని. ఆ శకుని రాజసూయ యాగం చేసి 4 వేపులకు నలుగురు తమ్ముళ్ళు వెళ్ళి భూమండలాన్ని జయించి తీసుకొని వచ్చి రాజుల యొక్క సొమ్ముని, ఆ రాజులను ధర్మరాజు యొక్క కాళ్ళ మీద పడేస్తే అక్కడికి వచ్చాడు ఈ కలిపురుషుడైన దుర్యోధనుడు. అక్కడ చూశాడు, అమ్మా! ఇప్పుడు లోకమంతా ధర్మం నిలబడితే మరి నేనెలా బ్రతకాలి అని అనుకున్నాడు. ద్వాపరుడి దగ్గర నుంచి ఇది మొత్తం కొట్టేద్దామని అనుకుంటే అప్పుడు ద్వాపరుడు వెళ్ళిపోతూ తన పాచికలు వేసి ఆ ఎంటైర్ రాజసూయ యాగంలో భూమండలాన్ని ధర్మరాజు గెలుచుకున్నదంతా తీసుకొని వచ్చి కలికిచ్చాడు. ఇది తత్వం. ఇలా తాత్వికంగా. మరి ఇలాంటి కలిపురుషుణ్ణి ఎవరు నిగ్రహించగలరు అని అడిగితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి శరణాగతి పొందిన ఈ పంచపాండవులే ఈ కలిపురుషుణ్ణి నిగ్రహించగలరు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అదే కాకుండా ఇప్పుడు బ్రహ్మ సభ నుంచి బయటికి విసిరేసింది ఎవరు? వాయువు. వాయుదేవుడు. కాబట్టి ఆ వాయువే కింద భీముడిగా వెళతాడు. కాబట్టి అటువంటి వాయువుని చూస్తే కలిపురుషుడికి ఎక్కడ లేని జలసి, ఎక్కడ లేని కోపము వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే చిన్నప్పుడు కలిపురుషుడు దుర్యోధనుడు తమ్ముళ్ళందరూ భీముణ్ణి చూడగానే, అంటే వీళ్ళ మధ్యన ఏ వైషమ్యాలు లేని రోజుల్లో కూడా భీముణ్ణి చూడగానే వాడికి ఒక రకమైన ఇబ్బంది, ఒక రకమైన ప్రాబ్లం. ఎందుకంటే బ్రహ్మసభలోనే వాడిని ఒక నిమిషం ఉండనివ్వకుండా బయటికి విసిరేశాడు వాయువు. అందుకే ఆ వాయు అంశలో వచ్చిన భీముణ్ణి చూస్తే ఆయనకి మంట. అలాంటి కలిపురుషుడు గురించి ఇంత క్లీన్గా మనకి కల్కి పురాణం ప్లస్ మహాభారత తాత్పర్య నిర్ణయం ప్లస్ వ్యాస మహాభారతం 3 చెప్తున్నాయి. ఆ కలిపురుషుడికి ఎప్పుడు కూడా మనం భయపడి ఉండాలి. ఆ కలిపురుషుడి యొక్క ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలి. అందుకునే కలియుగంలో చివరాఖరిగా వచ్చిన పరీక్షితుడు ఆ కలిపురుషుడికి ఒక స్థానాన్ని కల్పించమంటే మనకి 4 స్థానాలనిచ్చాడు. ఏమనిచ్చాడు ఆ 4 స్థానాలు? ఎక్కడైతే మాంసాహార భక్షణ జరుగుతుందో, ఎక్కడైతే హింసతో ఆ పశువుని చంపి దాని శరీరాన్ని తినటానికి ఇష్టపడతారో వాళ్ళ యందు కలి సన్నిధానం ఉండుగాక. ఎవరైతే ఆ మద్యం ఫ్యాక్టరీలు, మద్యం బెల్ట్ షాపులు, ఆ మద్యం తాగే బార్లు, క్లబ్బులు, పబ్బులు అక్కడ కలి సన్నిధానం ఉండుగాక. ఎక్కడైతే జూదము, పక్కవాడు కష్టపడి తెచ్చిన సొమ్ముని, అంటే పేకాట, ఈ కోళ్ల పంద్యాలు, అన్నీ కూడా గ్యాంబ్లింగు, కెసినోలు అన్నీ కూడా ఎవడైతే దాన్ని నిర్వహిస్తాడో, ఎవడైతే దాని యందు పాల్గొంటాడో వాడి యందు కలి సన్నిధానం ఉండుగాక. ఇక 4 వ్యభిచారం. అసలు ఎవరైతే తన స్త్రీని కాకుండా పరాయ స్త్రీతో సంభోగం చేసే ప్రయత్నం చేస్తారో వాడి యందు కలి సన్నిధానం ఉండుగాక అని ఆ కలియుగంలో వచ్చిన పరీక్షితుడు చెప్పటమే కాకుండా, ఒక ప్రదేశం కావాలంటే ఎక్కడైతే అమితమైన ధనం ఉంటుందో, ఎక్కడైతే అమితమైన బంగారం ఉంటుందో అక్కడ మాత్రమే కలి యొక్క సన్నిధానం ఉండుగాక అన్నాడు. కాబట్టి ఆ కలి ప్రవేశం ఎలా జరిగింది? వాడి ఒంటి మీద దిగంబరుడుగా ఉన్న ఆ నల్లటి ఆకారం పొట్ట మొత్తం ఎందుకు అలాగా వచ్చి కింద పడిపోతుంది అంటే, ఎక్కడ లేనిది వాడికే కావాలి, అన్నీ వాడికే కావాలి. ఏదున్నా వాడే తినాలి, ఎవడి దగ్గర ఐశ్వర్యం ఉన్న వాడికే కావాలి, పక్కవాడిని చూస్తే వాడు ఓర్వలేడు. అందుకనే కదా రాజసూయ యాగంలో ఏం తప్పు చేశాడని ధర్మరాజు తన యొక్క పెద్దనాన్న కొడుకని చెప్పి రాజులు కానుకలు తీసుకోవడానికి తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెడితే చూసి వాడు కళ్ళు కొట్టేసి అదంతా నాకే కావాలి. అందుకనే ఆ కలిపురుషుడికి ఒక పెద్ద పొట్ట ఉంటుంది, ఆ పొట్ట కింద పడిపోతూ ఉంటుందన్నమాట. అలాంటిది ఆ పరీక్షితుడు చెప్పాడు కాబట్టి ఈ బంగార ఆభరణాలు అవి కూడా జుగుప్సగా ముద్దల కింద ఉన్నాయి. అంటే ఏదో ఒక అందంగా చెక్కిన బంగారం కూడా కాదు. అందుకు వీడున్నాడు. ఇవన్నీ బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నాడు. కలి యొక్క పరిస్థితి ఏమిటి, కలియుగంలో ఎలాంటి మనుషులు వస్తారు, కలి సన్నిధానం ఎక్కడెక్కడ ఉంటుంది, వీడితో జాగ్రత్తగా ఉండాలి అంటే
మనం నారాయణుణ్ణి పట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడికి శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి పొందితే అప్పుడే కలిప్రభావం మన యందు ఉండదు. ఈ 4 విషయాలు చేయకపోతే కలిప్రభావం మన యందు ఉండదనే సంగతి ఆ సభ మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు కలిపురుషుడు దుర్యోధనుడుగా కిందకొస్తుంటే ఇక మరి మిగతా అసురులందరూ కిందకి ఏ అంశాలలో వస్తున్నారనే సంగతి ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ కలిపురుషుడు దుర్యోధనుడుగా భూమి మీద వచ్చిన క్షణాలలో కొందరు అసురులు ఆ దుర్యోధనుడు పక్కనే ఉంటారు. ఎవరయ్యా వాళ్ళు అంటే దుశ్శాసనుడు ఈ దుర్యోధనుడు తమ్ముడుగా వస్తాడు. ఎవడయ్యా ఈ దుశ్శాసనుడు అంటే పూర్వకాలంలో అంటే రామావతారంలో వాడే ఇంద్రజిత్ అని చెప్పేశారు. ఇంద్రజిత్తు ఆ రావణాసురుడికి ఒకానొక కొడుకు. అలాగే వీడికి ఇంకొక సోదరుడుంటాడు. వాడి పేరు వికర్ణ. వాడెవరు అంటే అతికాయ. అతను కూడా రావణాసురుడి యొక్క సంబంధికుడే. వీళ్ళిద్దరూ కూడా వాడికి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్‌గా ఆ కింద ఉంటారు వాడి తమ్ముళ్ళుగా. అదే కాకుండా 99 మంది తమ్ముళ్ళు అందరూ ఎవరంటే ఆ పులస్త్య రాక్షసులు. ఈ పులస్త్య రాక్షసులు ఎవరంటే రావణాసురుడి యొక్క తమ్ముళ్ళు ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళందరూ కూడా ఈ కలిపురుషుడికి సహాయం చెయ్యటానికి ఒకే కుటుంబంలో పుడతారు. అదే కాకుండా ఆ కృష్ణుడు చేసే ఈ భూభార హరణానికై కింద ఎవరెవరు అసురులు వస్తారు అంటే సంలాద. సంలాద ఎవరంటే ప్రహ్లాదుడి యొక్క తమ్ముడు సంలాదుడు. అతనే శల్యుడిగా వస్తాడు. అలాగే ఇంకొక తమ్ముడు పేరేమిటి ప్రహ్లాదుడి యొక్క తమ్ముడంటే అనులాద. అతనెవరు దృష్టకేతువుగా వస్తాడు. ఇంకొక నీచాదముడు ఎవరంటే భాస్కల. అతనే భగదత్తుడుగా వస్తాడు నరకాసురుడు కొడుగ్గా. ఇంకొక అతి నీచుడెవరంటే బాణాసురుడు. వాడే కీచకుడిగా వస్తాడు. ఇంకొకడు జరాసంధుడు. వాడు విప్రచిత్తి అని ఒక పెద్ద అసురుడు. దానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని పురాణాలు విప్రచిత్తుడి యొక్క జననం దగ్గర నుంచి చెప్తాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడు మీద 17 సార్లు దండయాత్ర చేసి సమస్త అసురులందరినీ పోగు చేసి మాటి మాటికి ఆ మథుర మీదకు దండయాత్ర చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వాడు తెచ్చిన అసురులందరినీ చంపి జరాసంధుడిని మాత్రం వదిలేశాడు. అందుకనే విప్రచిత్తి. వీడి కథ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వాడు జరాసంధుడుగా వచ్చాడు. ఇప్పుడు జరాసంధుడు తన యొక్క కూతుర్లని మామ అయిన కంసుడికిచ్చాడు. కంసుడు ఎవరు అంటే కాలనేమి అనే ఒక దుష్ట అసురుడు. అదే కాకుండా కొన్ని పురాణాల్లో ఇంద్రుడితో యుద్ధం చేసిన వృత్తాసురుడు యొక్క అంశ కూడా కంసుడిలో ఉంది అనేటట్టుగా చెప్తున్నారు. అలాగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా కింద అసురోత్తములుగా ఉన్నప్పుడు జయ విజయులు కూడా కింద భూమి మీదకు వస్తారు. శిశుపాలుడే జయుడు, దంతవర్తుడే విజయుడు. వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సంబంధికుల్లాగా వస్తారు. ఆయన యొక్క తమ్ముళ్లాగానే వస్తారు. వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు తన చేత్తో చంపి ఈ భూభారహరణం అనే ఒక గొప్ప పని చేస్తాడు. ఇంతమంది నీచులైన కలిపురుషుడు యొక్క తమ్ముళ్ళు అందరికీ జన్మనిచ్చేవాడు ధృతరాష్ట్రుడు. కళ్ళకు గంతలు కట్టుకున్నవాడు ఎవరంటే వాడు పురాణాల ప్రకారం ఒక గొప్ప అసురుడైన హంస అనే పేరుగల్ల అసురుడు. ఆ హంస అనే పేరుగల్ల అసురుడుకుండేదేమిటంటే వాడికి విపరీతమైన మోహం, విపరీతమైన అటాచ్మెంట్ ఉంటుంది. అందుకనే ధృతరాష్ట్రుడు మాట్లాడితే నా కొడుకులని ఆ కళ్ళకు గంతలు కట్టుకోవటం అనేది కేవలం మాంసపు నేత్రాలు లేకపోవటం కాదు, మనోనేత్రాలు కూడా లేనట్టుగా బ్రతికాడు. అందుకనే ఆ హంస అనే ఒక అసురుడే ధృతరాష్ట్రుడిగా పుట్టాడు. ఇప్పుడు ఈ హంసకి ఒక భార్య. ఆ భార్య ఎవరు అంటే గాంధారి, ధృతరాష్ట్రుడి యొక్క భార్య. ఆ గాంధారి ఎవరు అంటే మతి. అంటే ఈ మతి అంటే ఏంటి? మనం ఎవరన్నా ఒక తప్పు పని చేస్తే ఎరా మతిపోయిందా నీకని అడుగుతాం. ఆ మతి ఉంటేనే ఒక మనిషి మంచి వ్యక్తిగా ఉండగలడు. ఆ మతి ఏం చేసిందంట? ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకుంటే అంటే తన యొక్క బహిర్గతమైన మాంసపు నేత్రములకు ఆయనకు కనబడవు. అలాగే అంతర్ముఖమైన ఈ జ్ఞాననేత్రములకు గంతలు కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మతి తన యొక్క మతికే గుడ్డలు కట్టుకుంది. అంటే తను చూడగలిగినా చూడటానికి ఇష్టం లేదని దానికి మళ్ళీ సాకేమిటంటే పాతివ్రత్య ధర్మం అనే ఒక సాకుతో తను ఆ గుడ్డ కట్టుకుంది. అందుకనే మతి గాంధారిగా వచ్చింది. ఒక మనిషి తన మతిని వాడకపోతేనే మతి లేనివాడుగా బ్రతుకుతాడనటానికి తార్కికంగా గాంధారి గుడ్డలు కట్టుకుంది. అలాగా కుంతి
కుంతి ఎవరంటే సిద్ధి. అంటే మీరు ఏ తపోశక్తి చేసినా, ఏ మంత్ర ఉపాసన చేసినా, మీరు ఏ యజ్ఞయాగాదులు చేసినా మీకు కలగవలసిన సిద్ధే ఈ కుంతి. ఆ సిద్ధి ఎవరు అంటే ఆ గణపతి యొక్క భార్య సిద్ధి. ఆవిడే కుంతిగా వచ్చింది. ద్రౌపది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. తనే బుద్ధి. మనకు బుద్ధి ప్రచోదనం జరగాలి అంటే మనం దేవతలతో అనుసంధానంగా ఉండాలి. అందుకనే యజ్ఞయాగాది కార్యక్రములు, జపములు, తపములు లాంటివి చేస్తే ఎప్పుడైతే మనకు ఇంద్ర ఆశీర్వాదం కలుగుతుందో, ఇంద్రుడు భార్య అయిన సచీదేవే తాత్వికంగా కూడా మనకు బుద్ధి అని చెప్పబడింది. ఇవన్నీ కూడా బ్రహ్మసభలో బ్రహ్మ సమస్త దేవతలకు చెప్పాడు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ఆ కలిపురుషుడికి సహాయం చేయటానికి ఇంతమంది అసురులు పుట్టారు కదా! మరి మీ అందరికీ ఇప్పుడు ఒక ధార్మికమైన క్వెషన్ రావాలి. ఏమిటంటే మరి ఇంతమంది అసురులతో ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు, అశ్వత్థామ ఎందుకు పోరాడారు? మరి వాళ్ళల్లో దైవాంశాలున్నాయి. భీష్మాచార్యుల్లో ప్రభాస వసువు ఉన్నాడు. ప్రభాస వసువుతో పాటు బ్రహ్మ తన యొక్క శక్తిని కూడా ప్రవేశపెట్టాడని చెప్పాను. అలాగే ద్రోణాచార్యుల్లో బృహస్పతి ఉన్నాడు. అదే కాకుండా బ్రహ్మ తన యొక్క తేజస్సుని ప్రవేశపెట్టాడన్న. మరి అలాంటి వాళ్ళు, ఇలాంటి పూర్తి దైవీ గుణముల్లో ఉన్న వాళ్ళు అసురులతో ఎందుకు పోరాడారు అంటే దానికి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, కలిపురుషుడు లోపలికి వచ్చినప్పుడు అందరినీ మోసం చేసి లోపలికి వచ్చాడు. అవునా? అవును. కొందరికి దేవతల్లా కనపడ్డాడు, కొందరికి ఋషుల్లా కనపడ్డాడు, కొందరికి ఎలాగో కనపడి వాళ్ళ మనస్సుని మభ్య చేసి మాయగారడీలతో లోపలికొచ్చాడు. అలాంటి మాయగాడు దేవతలందరూ ఒకవైపే ఉంటే వాడు యుద్ధానికి రాడు. ఇంకా ఏదో ఒక మాయలు గారడీలు చేసి మళ్ళీ ఎలాగ ధర్మరాజుని, మళ్ళీ పాండవులని నాశనం చేద్దామనే కోరుకుంటూ ఉంటాడు. సో వాడినే మోసం చేయటానికి నేను బ్రహ్మ యొక్క తేజస్సుతో బృహస్పతి, భీష్మాచార్యుల్లో ఉండి నేను వాడి వైపు ఉండి వాడిని నాశనం చేయటానికే నేను వస్తాననే సంగతి ఆది పర్వంలోనే బ్రహ్మ చెప్పేశాడు ఇక్కడ ఈ ఈ ఉపోద్ఘాతంలో. అంటే వాడు భీష్ముణ్ణి చూసి, ద్రోణుణ్ణి చూసి ఈ యుద్ధం గెలవగలమనుకొని దుర్యోధనుడు వచ్చాడే అక్కడికి. మోసగాళ్లకే మోసగాడి స్కెచ్ అనమాట. అంటే పిలవని పేరంటానికి వాడు లోపలికి వచ్చి వెకిలి చేష్టలు చేస్తూ జుగుప్సకరంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ వేసిన స్కెచ్ అనమాట. అంటే భీష్ముడు ద్రోణుడిలో తన యొక్క అంశాలను ప్రవేశపెట్టి ఆ కలిపురుషుడినే మోసం చేసే ఒక పెద్ద స్కెచ్లో కలిపురుషుడు ఇప్పుడు ఇరుక్కోబోతున్నాడు. ఇదంతా కూడా ఒక సస్పెన్స్ లాగా మొత్తం మహాభారతం అయిపోయిన తర్వాత చెప్పాలి కాబట్టి నేను ఆది పర్వం తర్వాత చెప్పాను. ఇదంతా మీకు ముందే చెప్పుండుంటే ఇంత పెద్ద మహాభారతం మీకు రుచించేది కాదు. సో ఇప్పుడు మీకు తాత్వికంగా అర్థమవుతుంది. దుర్యోధనుడు అనేవాడు పూర్తి కలిపురుషుడు. ఇంతకీ దుర్యోధనుడు భార్య మరి భానుమతి ఎవరు? దురుక్తి. ఇదంతా సనాతన ధర్మం వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కలి యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉందో మనకు భాగవతం చెప్తుంది, విష్ణు పురాణం చెప్తుంది, మహాభారతం చెప్తుంది. మరి ఇంకా మన సమాజంలో సనాతనం అని చెప్పుకుంటున్న వాళ్ళం ఇంకా మద్యపానం, మద్యం షాపులు ఎందుకున్నాయి? ఎందుకు ఇంకా మాంసాహార దుకాణాలు ఎందుకున్నాయి? ఇంకా జూదం ఎందుకు జరుగుతుంది? ఇంకా పరస్త్రీ లోనత్వం, వ్యభిచారం ఎందుకు జరుగుతుంది అంటే ఒక సాధకుడు వీటన్నిటినీ అర్థం చేసుకొని దూరంగా ఉంటాడు. సాధకుల జోలికి కలి రాదు. ఎందుకంటే కలి ఈ 4 ప్రదేశాల్లోనే ఉంటుందని పరీక్షితుడు చెప్పాడు. పరీక్షితుడు యొక్క విగ్రహాలు మనం దేశంలో నలుమూలలా పెట్టాలి. ఎందుకంటే కలి ప్రభావం మన యందు లేనట్టుగా కేవలం ఈ 4 ప్రదేశాల్లోనే కలి ఉండేటట్టుగా అతను కలిని నిగ్రహించి ఆ ప్లేసులకు మాత్రమే ఆయన పరిమితిని చేశాడు కలిని. ఈ బంగారపు పిచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సినది అమితమైన బంగారం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో కలి సన్నిధానం ఉంటుంది. కలి సన్నిధానం ఉన్న చోట కలహాలే కలహాలు. కలికాలం అంటే ఏమిటంటే కలహాల కాలం. అందుకనే డబ్బున్న వాళ్ళని చూసి వాళ్ళ బంధువులు ఓర్వలేరు, వాళ్ళ చుట్టాలు ఓర్వలేరు, స్నేహితులు ఎప్పుడు ఏం మోసం చేస్తారో తెలీదు. ఎప్పుడు డబ్బున్నోళ్ళ కష్టాలు అదో రకంగా ఉంటాయి. అవును. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నవే కదా. అవును. అందుకనే ఒక సాధకుడు నేను సనాతన ధర్మీయుణ్ణని చెప్పుకునేవాడు వాడు ఎప్పుడు కూడా కలిపురుషుడు ఉండే స్థావరాల్లో ఉండకూడదు.
కలిపురుషుడు ఇక్కడిక్కడ ఉంటాడంటే అక్కడికి వెళ్ళకూడదు, అవన్నీ చెయ్యకూడదు. ఆ మాటికొస్తే మన ధర్మప్రభువులైన ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అసలు ఈ 4 ప్రదేశాల వల్లనే కదా జీవితంలో జరిగే ప్రతి నాశనం కూడా జరిగేది దీనివల్లే కదా. అవును. మరి ఎందుకు ఇవి నడుపుతున్నాం మనం? ఎందుకంటే మనం మహాభారత రామాయణాలు నిజమని నమ్మలేదు కాబట్టి, దాన్ని మనం సాధనగా మన జీవితాల్లో నిలపలేదు కాబట్టి. హ్మ్. ఆ బ్రహ్మ సభలో ఉన్న దేవతలకే వాణ్ణి చూస్తే జుగుప్స కలిగింది. అందుకు తొడలు విరిచేసి విరగ్గొట్టి పడేశాడు. అందుకనే బ్రహ్మ సభకి ఎలాగొచ్చాడు? ఒక చేత్తో నాలికని చేతిలో పట్టుకొని, ఒక చేత్తో జనేంద్రియాన్ని పట్టుకొని వచ్చినవాడు అంత పెద్ద సభలో తన పట్టు పంచెను పైకి వెత్తి తొడను చూపించి ద్రౌపదిని రా ఇక్కడికొచ్చి కూర్చోమన్నాడు. అంటే పూర్తిగా వాడి యందు కలి ప్రవేశం, అంటే కలిపురుషుడు వాడి యొక్క పూర్తి దీన్ని చూపించేశాడు వాడు. అలాగసలు ఇవాళ కూడా మనం ప్రస్తుత కాలంలో కూడా మనం ఊహించలేము. తండ్రులు, తాతలు, గురువులు, గురువు పిల్లలు అందరూ ఉండగా ఒక కోడలిని తీసుకొని వచ్చి బట్టలిప్పి నించోబెట్టి చూసి వెకిలి నవ్వులు నవ్వి ఆనందించడం అనేది ఇవాల్టికి మనం జీర్ణం కాదే. వాడు అది కూడా చేశాడు ఆ రోజు. హ్మ్. ఇదంతా బ్రహ్మదేవుడు ముందే క్లియర్‌గా ఎందుకు చెప్తున్నాడు? మహాభారతంలో ఎందుకు భీమసేనుడు 100 మంది కౌరవుల పిల్లల్ని చంపేశాడు అనటానికి మనం అర్థం కావాలంటే తాత్వికంగా ఇవన్నీ అర్థం కావాలి. అందుకనే మీ అందరికీ విన్నపం ఏమిటంటే, ఒక క్రైస్తవుడికి ఇది తెలుసు. వాడికి ఒక సైతాన్ ఉన్నాడు. వాడి పేరే లూసిఫర్. భగవంతుడుంటే వాళ్ళకొక పడిపోయిన వాడున్నాడు. అందుకనే మనం బైబిల్ చదివినట్లయితే చాలా సార్లు ఆ క్రైస్తు దగ్గరికి ఈ సైతానొస్తాడు లూసిఫర్. వచ్చి ప్రలోభపడేలా చేస్తాడు. అందుకనే వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ సీజన్‌లో ఉంటారు. 40 రోజుల ఫాస్టింగ్ ఉండి నిత్యం ప్రేయర్స్ చేస్తూ ఎప్పుడూ కూడా ఆ సాటన్ వాళ్ళనేది ఆ లూసిఫర్ అతని పేరు. వాడు దగ్గర నుంచి వాడి యొక్క చూపు మా మీద పడుకుండుగాక అని వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకుంటారు వాళ్ళ సంప్రదాయంలో. హ్మ్. అంటే కలియుగంలో వచ్చిన ఈ సంప్రదాయాల్లో వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉంది. హ్మ్. అదే చూస్తే ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడూ ఇహం కోసమే బ్రతుకుతూ నా అనుకొని మనం బ్రతుకుతూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మన మీద ఆ సైతాను యొక్క ప్రభావం ఉంటుంది. అందుకనే ప్రతి 3 గంటలకు 4 గంటలకి ఒకసారి ఇహాన్ని మనం బ్రేక్ చేసి ఆ నమాజ్ అనే పేరుతో వెళ్ళి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో భగవంతుడి దగ్గర మనం ఉండినట్లయితే ఈ సైతాను ప్రభావం మా మీద పడదు అని వాళ్ళు విశ్వసిస్తారు. అందుకనే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. పంది మాంసం తినరు. ఎందుకంటే వాళ్ళు నమ్మారు. పందిలో కలి అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మ మూలాల నుంచి వచ్చినవే ఈ మతాలన్నీ. హ్మ్. ఈ కాన్సెప్ట్ నుంచే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఒక లూసిఫర్ మన కలిపురుషుడు. ముస్లిమ్స్‌కి ఉన్న ఒక సైతాన్ ఒక కలిపురుషుడు. అందుకే మీరు చూస్తే దయ్యం పట్టిన వాళ్ళని దర్గాల గడి తీసుకెళ్ళినప్పుడు సైతాను పట్టింది అంటుంటారు. అవును. వాళ్ళకు తెలుసు కలిపురుషుడి నుంచి మనం కాపాడబడాలంటే భగవత్ చింతనలో ఉండాలి. ప్రతి కొన్ని గంటలకు కూర్చొని మనం ప్రేయర్ చేయాలి. అలాగే యూదులకు కూడా ప్రేయర్ షాల్ కట్టుకొని మీరు ఇజ్రాయిల్ లాంటి కంట్రీల్లో చూసినట్లయితే వాళ్ళు 3 సార్లో 4 సార్లో వాళ్ళు ప్రేయర్ చేస్తారు. అవును. బౌద్ధులకు మారా ఈ కాన్సెప్టే, ఈ కలిపురుషుడు కాన్సెప్టే బౌద్ధులకు మారా అని ఉంటాడు. వాడు మనం సాధన చేస్తున్నప్పుడు మన మనసులోకి వస్తాడు. మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. వాడి నుంచే మేము కాపాడబడుగాక అని వాళ్ళందరూ నిర్వాణ వాళ్ళకు తెలిసిన మోక్ష మార్గాలు. ఇక్కడ మళ్ళీ అందరూ ఈ పాడ్కాస్ట్ వింటున్న వాళ్ళు ఏమిటి వీడు వేరే మతాల గురించి చెప్తున్నాడంటే, కనీసం వాళ్ళ మతాల్లో దేన్నించి దూరంగా ఉండాలో, ఎవరి యొక్క ప్రభావం మన మీద పడకూడదో కనీసం వాళ్లకు ఆచరించినా ఆచరించకపోయినా తాత్వికంగా అయినా తెలుసు. మరి మనలో ఎంతమంది కలిపురుషుడు ప్రభావం మన మీద పడకూడదు అని పొద్దున్న లెగ్గానే ప్రార్థిస్తాం. అవునా కాదా? అవును. వాడు చేసే ప్రతి పనిలో కలిపురుషుడు ఎలా ఉంటాడయ్యా అంటే బ్రహ్మసభకే వాడు మోసం చేసి వచ్చినవాడు. కలిపురుషుడు ఏమిటి వాడి ప్రవర్తన అంటే మిమ్మల్ని ఏదో మాయ చేయటానికో మభ్య చేయటానికో రాడు. మీకు నచ్చే మాటలు చెప్పటానికే వస్తాడు. చాలా కష్టపడుతున్నావా నాయనా? ఇప్పుడు మోసం చేయి. మీ పెద్దన్న దగ్గర బోల్డెడు ఆస్తి ఉంది. హ్మ్. మోసం చేయి. పక్కవాడి స్నేహితుడు భార్య చాలా అందంగా ఉంది. ఎందుకు వాడికి మాత్రమే ఆ సుఖం? వాణ్ణి మోసం చేయి. లంచం తీసుకో. ఆస్తి సంపాదించు. అబద్ధమాడు. అసత్యం పలుకు. అది కలిపురుషుడు మన మనసుల మీద ప్రభావం చూపించే విధానాలు చెప్పుకుంటూ పోతే కలియుగంలో నలువైపులా మనకు కనబడుతూనే ఉంటాయి. అవును.
కాబట్టి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రేక్షకులందరికీ కలిపురుషుడు అనే ఒక వ్యక్తి నుంచి మనం కాపాడబడాలి అంటే కలి సంతరణోపనిషత్తులో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కలో నామ సంకీర్తనే. అందుకనే సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో పూజ అర్చన, కలియుగంలో ఎక్కడ పడితే ఎక్కడ కలి విస్తృతంగా ఉండి అందరూ మనసులను ప్రలోభపెట్టి నాశనం చెయ్యటానికి పక్కనే కూర్చున్నవాడు హరి యొక్క నామాన్ని పట్టుకుంటే ఆ గోపాలకృష్ణ మంత్రాన్ని, ఆ హరి మంత్రాన్ని, హరిచరణాలను పట్టుకొని పరీక్షితుడు చెప్పిన ఈ 4 పనులను చెయ్యకుండా ఆ బంగారం జోలికి వెళ్లకుండా మీరు బ్రతికినట్లయితే మీరు సాధకులవుతారు. దయచేసి మన యొక్క మహాభారతం 5000 సంవత్సరాల కిందట జరిగిన ఒక సత్యం, దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ఈ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఈ కలిపురుషుడిని నిగ్రహించటం ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రమే సాధ్యం. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి పొందిన పాండవులకే సాధ్యమయ్యింది. అలా వాడి ప్రభావం మన మీద ఉండకూడదంటే మనం నిత్యం త్రైకాలిక సంధ్యావందనం చెయ్యాలి. ఒక ముస్లిం 5 సార్లు నమాజ్ చేస్తాడు, పిచ్చివాడై చేయడు కదా, ఎందుకంటే వాడికి చెప్పింది నువ్వు చెయ్యకపోతే నీ మీద ఈ సైతాన్ ప్రభావం వస్తుంది. ఒక క్రిస్టియన్కి వాడి రకంగా చెప్పింది, ఒక బౌద్ధులకు వాడి రకంగా చెప్పింది, ఒక యూదులకు చెప్పింది. మరి సనాతనం వాళ్ళు ఎందుకు మనం సంధ్యావందనం చేయట్లేదు? ఇది కేవలం ఒక బ్రాహ్మణుడో ఒక క్షత్రియుడో వైశ్యుడో చేసేది కాదు. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందన గాయత్రి అనేది ప్రతి వర్ణం వాడు చెయ్యాలి. ఒక మధ్యలో ఒక డార్క్ ఏజ్ గడిచింది, మన పెద్దలు మనకి సత్యాలను చెప్పలేదు. చాలామంది అంటారు, పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారండి ప్రవచనాల్లో, మాంసం ఎవరూ తినకూడదు, మాంసం ఎవరన్నా తినచ్చండి, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే తినకూడదు, ఓన్లీ వైశ్యులు మాత్రమే తినకూడదు. శుద్ధ అబద్ధం అండి అది. మహాభారత ఆధారంగా, భాగవత ఆధారంగా మన ఇమీడియట్ హిస్టరీ, సత్యయుగంలో వాళ్ళు మాంసం తినచ్చు, ద్వాపర యుగంలో వాళ్ళు మాంసం తినచ్చు, త్రేతాయుగంలో వాళ్ళు మాంసం తినచ్చు. కానీ కలియుగంలో పరీక్షితుడు నిగ్రహించాడు కలిని అక్కడ ఉండమని, అందుకు మనం మాంసం తినం. అందుకనే సాధకులుగా బ్రతకాలి అంటే మనందరం కూడా ఆ కలి ప్రభావం మన మీద పడకుండా పొద్దున్నే లెగగానే కర్కోటకుడు సర్పం, ఎవరైతే నలదమయంతుల్లో నలుడికి హెల్ప్ చేశాడో ఆ సర్పరాజు, ఆయన్ని స్మరించాలి, నలదమయంతుల కథ స్మరించాలి. దాని తర్వాత ఏదైతే మనం లేచామో, ఏ బెడ్ మీద నుంచి అయితే మనం లేచామో ఆ బెడ్ మీద నించొని ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఒక మంత్రాన్ని 108 సార్లు జపించి త్రికరణ శుద్ధిగా మీకు మంత్రాన్ని ఇచ్చిన మీ గురువుకి నమస్కరించి ఈ కలి ప్రభావం నా మీద ఉండకుండా ఉండుగాక అని ప్రార్థించి త్రైకాలిక సంధ్యావందనం చేసిన వాడు కొత్తగా ఇంకే ఆధ్యాత్మిక సాధన చేయక్కర్లేదు. అంత సులువు మన సాధన. మనం దాన్ని విస్మరించాం. వేరే మతాల వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డెన్ ఏజ్ వచ్చింది, మనందరికీ రామాయణ భారతాలు అర్థమవుతున్నాయి. కాబట్టి యూత్కి ప్లస్ మనలాంటి వయసులో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏమిటంటే కలి సన్నిధానం ఉన్న చోట్లకు వెళ్ళకూడదు. ఆ కలిపురుషుడు సన్నిధానం ఉన్న మనుషులతో మనం స్నేహము చేయకూడదు. అలాంటివి మనం చేయకుండా సాధకుల్లాగా బ్రతికితే మొదటి 10,000 సంవత్సరాలు కలియుగంలో, దీన్ని గోల్డెన్ ఇయర్స్ అంటారు, ఈ 10,000 సంవత్సరాలు మాత్రమే మనం ఇక్కడ పుట్టిన ఒక మనిషి మోక్షం పొందగలడు. ఇక 10,000 సంవత్సరాలు దాటితే 4,32,000 సంవత్సరాలు వస్తాయి కలిలో. ఇక అవి చాలా దారుణంగా ఉంటాయి. అక్కడ వచ్చిన ఏ జీవుడు మోక్షార్హుడు కాదు. అందుకనే నాశనం చేయటానికి చివరాఖరిగా కల్కి తన యొక్క గుర్రం మీద ఒక పెద్ద ఖడ్గం తీసుకొని వచ్చి అందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోయి ఈ మొత్తం చెడునంతా బ్యాలెన్స్ చేసి మళ్ళీ కొత్తగా మీ పొలాల్లో మొలకలొస్తున్నట్టుగా మళ్ళీ సత్యయుగంలో మళ్ళీ సాత్విక జీవులతో మళ్ళీ ఈ సృష్టి జరుగుతుంది. అందుకనే మళ్ళీ అందరూ అనుకోవచ్చు కలికాలం. కలికాల ప్రభావం మొదటి 10,000 సంవత్సరాలు ఉండదు. ఎందుకుండదు? ఏమిటి దీనికి తార్కికం అంటే, కృష్ణుడు సత్రయాగం చేసి భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు. ఆ సత్రయాగ ఫలితం మొదటి 10,000 సంవత్సరాలు ఉంటుంది. ఇవాళకి కలియుగం మొదలయ్యి ఇప్పుడు 2026 AD ఆఫ్టర్ డెత్. దీనికి ముందు
3012 బీసీ బిఫోర్ క్రైస్ట్ 2 కలిపితే 5037 సంవత్సరాలు మాత్రమే కలియుగ ప్రారంభమై అయ్యాయి. ఇంకా 4900 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి అందుకనే మనకిప్పుడంతా కూడా ఈ కలియుగంలో లాస్ట్ 500 సంవత్సరాలు చూస్తే భక్తి మూమెంట్ చాలా పెరిగింది. అన్నమాచార్య, పురంధర విఠల, రామదాస, త్యాగరాజ, ఆళ్వార్లు లాంటి మహోత్కృష్టమైన వాళ్ళందరూ దక్షిణాదిలో, ఉత్తరాదిలో తులసీదాస్, మీరాబాయి, కబీర్ దాస్, మెహతా ఇలాంటి పెద్ద పెద్ద భక్తులు, తుకారాం, జ్ఞానేశ్వర్, సక్కుబాయి లాంటి వాళ్ళు మహారాష్ట్రలో, బంగాల్లో చైతన్య మహాప్రభు, గోస్వాములు లాంటి వాళ్ళు అఖండ భారతంలో నలువైపులా ఎంతో ఆధ్యాత్మికవేత్తలు వచ్చి కలియుగ ధర్మం ఏమిటి? హరినామ సంకీర్తనం. నామాన్ని పట్టుకున్నవాడు ఖచ్చితంగా ఈ భవసాగరాన్ని దాటగలడు. కలి యొక్క ప్రభావంలో వాడు ఉండకుండా ఉండగలడు అనే ఒక సంకేతాన్ని ఇవాళ ఇక్కడికి వచ్చిన మొత్తం దేవతలందరికీ చెప్పి వారి వారి అంశాలలో వారిని కింద జన్మించవలసినది అని ఆదేశించి బ్రహ్మ చెప్పిన ఈ ఉపోద్ఘాతాన్ని మొత్తం దేవతలు ఈని ఎంతగానో ఆనందపడి ఆ కలిపురుషుణ్ణే నిగ్రహించడానికి మనం ఆ నారాయణుడి యొక్క చరణారవిందములను పట్టుకుందాం అనే ఒక పాయింట్లో మనం ఈ ప్రసంగాన్ని ముగిస్తూ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, బ్రహ్మదేవుడి సభలో దేవతలు శ్రీకృష్ణుడు చేసే భూభారహరణంలో పాల్గొనడానికి వారి వారి అంశాలలో ఎలా జన్మించబోతున్నారో వివరించారు. బ్రహ్మదేవుడు కలిపురుషుడి యొక్క వృత్తాంతం తెలియజేశారు. మహాభారతం విన్నాక నాకు తెలిసిన విషయం ఏంటంటే, కలి ఉండే స్థానానికి దూరంగా ఉండి నిత్యం కలియుగ మూలమంత్రమైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని స్మరిస్తే కలి ప్రభావం ఉండదని కేసీ గారు చెప్పారు. తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి కేసీ టాక్స్. హరే కృష్ణ.